right? Now our next heading is vernier calipers ma. So this is what to call it as an vernier calipers antarama దీన్నే. సో దీన్నే మనము వెర్నియర్ క్యాలిపర్స్ అంటాం. సో పాల్ వెర్నియర్ అనే సైంటిస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు నాన్న. సో కాబట్టి దీన్నే మనం వెర్నియర్ క్యాలిపర్స్ అంటాం. ఈ వెర్నియర్ క్యాలిపర్స్ అనే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, ఈ వెర్నియర్ క్యాలిపర్స్ యూస్ చేసి ఏం చేస్తాం సార్ ఈ వెర్నియర్ క్యాలిపర్స్ లో అంటే, ఈ వెర్నియర్ క్యాలిపర్స్ ని యూస్ చేసి మనం డయామీటర్ ని కనుక్కోవచ్చమ్మా. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క డయామీటర్ ని మీరు సాల్వ్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు సపోజ్ ఒక సిలిండర్ ఉంటుంది. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సిలిండర్. ఓకే, ఈ సిలిండర్ యొక్క లెంత్ ని మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, right? As well as diameter, as well as internal diameter and depth of the cylinder also you can calculate ma. So kabatti ikkada diameter, outer diameter, length, inner diameter as well as depth also you can able to calculate it. So ela calculate chestam sir enti din concept ante, so jartha chudamma. Ipudu for example, so ikkada సో ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తారనుకోండి అమ్మా. సో దిస్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయొచ్చమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మీరు ప్లేస్ చేశారనుకోండి. సో ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేశారనుకోండి అమ్మా. రైట్, ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తారనుకోండి అమ్మా. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేయొచ్చు, ఇక్కడ ఏడనన్న. సో నథింగ్ బట్ ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేయొచ్చు నాన్న. సో ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేయొచ్చు టు మెయింటైన్ ద లెంత్ హెల్. సో ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ లైక్ దిస్ యూ కెన్ ప్లేస్ యువర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలా ఆబ్జెక్ట్ ప్లేస్ చేసి దీని యొక్క లెంత్ ని మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ డయామీటర్ ని ప్లేస్ చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. అట్ ద సేమ్ టైం డెప్త్ ఆఫ్ ద సిలిండర్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న. అంటే ఇక్కడ ఒక డెప్త్ తీసుకు ఇక్కడ ఒక సిలిండర్ ప్లేస్ చేస్తారనుకోండి, ఆ సిలిండర్ యొక్క లోపల డెప్త్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ ఆల్సో యూ కెన్ ప్లేస్ ఇట్. సో ఇలా ఈ డెప్త్ కానివ్వండి, ఇంటర్నల్ కానివ్వండి, ఎక్స్టీరియర్ కానివ్వండి, మీరు డయామీటర్స్ లెంత్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని మనం వెర్నియర్ క్యాలిపర్స్ అంటాం నాన్న. సరే సార్, వెర్నియర్ క్యాలిపర్స్ అంటాము, బట్ యాక్చువల్గా ఈ వెర్నియర్ క్యాలిపర్స్ ఒక కాన్సెప్ట్ ఏంటి, ఏవే ఉంటాయంటే ఈ ఇన్స్ట్రుమెంట్ లో ఫస్ట్ మనకి 2 స్కేల్స్ ఉంటాయమ్మా. దీన్ని మనము ఎంఎస్డి అంటాం. దీన్ని మనం ఏమంటామంటే ఎంఎస్డి అంటామమ్మా. ఎంఎస్డి అంటే అర్థం ఏమంటే మెయిన్ స్కేల్ అని అర్థం నాన్న. సో ఎప్పుడు కూడా వెర్నియర్ క్యాలిపర్స్ లో 2 స్కేల్స్ ఉంటాయి. వన్ ఈజ్ మెయిన్ స్కేల్, ఇది ఫిక్స్డ్ స్కేల్ నాన్న, నాట్ మూవబుల్. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫిక్స్డ్ స్కేల్, కెనాట్ ఏబుల్ టు మూవ్. సో దీన్ని మనము ఫిక్స్డ్ స్కేల్ అంటాం. దీన్నే మనం నథింగ్ బట్ మెయిన్ స్కేల్ అంటాం. ఇది ఎప్పటికీ మూవ్ కాదు నాన్న. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసారా, ఈ స్కేల్ ని మనం ఏమంటామంటే వెర్నియర్ స్కేల్ అంటారు నాన్న. సో దిస్ స్కేల్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వెర్నియర్ స్కేల్. ఇదంతా కూడా కంప్లీట్లీ మెయిన్ స్కేల్. ఈ మెయిన్ స్కేల్ పైన ఇక్కడ స్మాల్ స్కేల్ అని చూసారమ్మా. సో దీన్ని మనం వెర్నియర్ స్కేల్ అంటాం. ఇది వెర్నియర్ స్కేల్ విచ్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మూవబుల్ స్కేల్. ఈ స్కేల్ మూవబుల్ ఉంటుంది అన్న. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మూవబుల్ స్కేల్. సో దిస్ ఈజ్ యువర్ మెయిన్ స్కేల్ అండ్ దిస్ ఈజ్ యువర్ వెర్నియర్ స్కేల్, రైట్? అండ్ వీటిని జాస్ అని అంటారు నాన్న. సో దీన్ని మనం ఏమంటామంటే జాస్ అంటాం. ఓకే, సో ఇది వచ్చేసి ఫిక్స్డ్ జా, ఇది వచ్చేసి మూవబుల్ జా అమ్మా. సో దీన్ని ఫిక్స్డ్ జా అంటారు నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ఫిక్స్డ్ జా అండ్ ఇట్ ఈజ్ యువర్ మూవబుల్ జా. సో ఈ జాని మనము ఫిక్స్డ్ జా అంటాం ఈ లెఫ్ట్ సైడ్, బట్ ఇదంతా మూవబుల్ జా అమ్మా. సో కాల్చిన మీరు అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి అన్న, ఈ జా చూడండి, ఇట్ కెన్ ఏబుల్ టు మూవ్, రైట్? సో కాబట్టి ఈ జా మాత్రం మూవ్ కావడం లేదన్న. సో కాబట్టి ఇది మనము ఫిక్స్డ్ జా అని చెప్తాం. ఏమర్థమవుతుందా? సో దిస్ ఈజ్ యువర్ ఫిక్స్డ్ జా అండ్ దిస్ ఈజ్ యువర్ మూవబుల్ జా, రైట్? ఈ జాని బేస్ చేసుకో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ ని మనం ప్లేస్ చేస్తాం నాన్న. అర్థమవుతుందా? సో మనం ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేయడానికి ఈ జాస్ హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయొచ్చు నాన్న, రైట్? సో ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసి ఓకే యూ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద లెంత్ యాజ్ వెల్ యాజ్ డయామీటర్, ఇంటర్నల్ డయామీటర్, డెప్త్ ఆఫ్ ద సిలిండర్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. సో ఇలా ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేయడానికి ఈ జాస్ అనేది హెల్ప్ అవుతాయి, రైట్? ఇప్పుడు ఈ మెయిన్ స్కేల్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి సార్, ఒక్కొక్క డివిజన్ వాల్యూ ఎంత అని అడిగారు అనుకో, నాన్న ఈ మెయిన్ స్కేల్ ఉంది కదమ్మా, ఈ మెయిన్ స్కేల్ వాల్యూ ఎంత ఉంటుంది సార్
అని అడిగారు అనుకోండి అమ్మ, గుర్తుపెట్టుకో. సో 1 MSD ఎంత సార్ అంటే ఒక్కొక్క డివిజన్ అన్న ఇప్పుడు 0 to 1 ఇందులో 10 డివిజన్స్ ఉన్నాయమ్మా. కాల్చిన చూడు, ఇది 0, ఇది 1. 0 to 1 మధ్యలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి చూడు, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఒక డివిజన్ లో అంటే 0 to 1 సెంటీమీటర్ లో 10 డివిజన్స్ ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్క డివిజన్ ఎంత అంటే 1/10 అన్న. సో 0 to 1 సెంటీమీటర్ లో 10 డివిజన్స్ ఉన్నాయి. సో 1/10 నథింగ్ బట్ 0.1 సెంటీమీటర్. సో ఒక మెయిన్ స్కేల్లో ఒక్కొక్క డివిజన్ వాల్యూ ఎంత సార్, 0.1 సెంటీమీటర్. ఇది 0 అమ్మా, 0.1 0.2 0.3 0.4 0.5 అలా ఒక్కొక్క డివిజన్ 0.1 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది మెయిన్ స్కేల్, ఒక్కొక్క డివిజన్ వాల్యూ. కీప్ ఇన్ మైండ్. ఇది చూడమ్మా, దీన్ని వెర్నియర్ స్కేల్ అంటారు, రైట్? సో ఈ వెర్నియర్ స్కేల్ ఏంటి సార్ అన్నారు అనుకోండి, ఈ వెర్నియర్ స్కేల్లో ఒక్కొక్క డివిజన్ ఎంత, నన్ను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10 డివిజన్స్ మీకు కనబడుతున్నాయి. సో దీన్ని మనం వెర్నియర్ స్కేల్ అంటారమ్మా. ఇది ఉంది కదా ఈ పార్ట్, దీన్ని మనం వెర్నియర్ స్కేల్ అంటాం, రైట్? సరే, ఈ వెర్నియర్ స్కేల్ ఏం చేస్తాం సార్, ఇది ఈ వెర్నియర్ స్కేల్లో 10 డివిజన్స్ ఉంటాయమ్మా. ఒక్కొక్క డివిజన్ వాల్యూ ఎంత అని అడిగామనుకోండి, ఏం చేస్తారు సార్? సో ఒక్కొక్క డివిజన్ వాల్యూ ఎలా చెప్తాం సార్ ఈ వెర్నియర్ స్కేల్లో అంటే, జాగ్రత్త చూడమ్మా, ఈ 10 డివిజన్స్, ఈ వెర్నియర్ స్కేల్లో ఉండే 10 డివిజన్స్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ తో మ్యాచ్ అవుతాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి నాన్న, ఇక్కడ ఉండేది ఎంత, 10. ఏమో అందరికి అర్థమవుతుందా? ఈ 10 డివిజన్స్ మెయిన్ స్కేల్ తో, ఇక్కడ మెయిన్ స్కేల్ చూడు, ఇక్కడి నుండి ఇక్కడికే డివిజన్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి నాన్న. అంటే మెయిన్ స్కేల్ తో 9 డివిజన్స్, వెర్నియర్ స్కేల్ తో 10 డివిజన్స్ మ్యాచ్ అవుతున్నాయి అంటున్నాను నేను. అర్థమవుతుందా? సో మెయిన్ స్కేల్లో ఉండే 10 డివిజన్స్ ఇక్కడ, సారీ, వెర్నియర్ స్కేల్లో ఉండే 10 డివిజన్స్ మెయిన్ స్కేల్లో ఉండే 9 డివిజన్స్ తో కోయిన్సైడ్ అవుతాము. అంటే అప్పుడు ఎలా ప్లాన్ చేస్తాం సార్? సో ఇక్కడ చూడమ్మా, 10 VSD, ఓకే, VSD అంటే వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అని అర్థం. ఈ 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ తో కోయిన్సైడ్ అవుతున్నాయి నాన్న. ఏం అర్థమవుతుందా? సో ఇక్కడ ఉండే 10 డివిజన్స్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ తో కోయిన్సైడ్ అవుతున్నాయి, రైట్? అప్పుడు ఒక VSD కదా నాకు కావాల్సినది. ఆ VSDని నేను సింపుల్ గా 10 VSD అని రాస్తానన్నా, ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ, రైట్, MSD. 1 MSD అంటే 0.1 సెంటీమీటర్స్, రైట్ సార్? బట్ యు వాంట్ VSD కాబట్టి 10 అప్పక పంపిమ్మా. అప్పుడు VSD ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 0.1/10 అవుతుందన్న, రైట్? దెన్ విచ్ యు గెట్ ఈస్ 0.09 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఒక VSD ఎంత సార్ అంటే 0.09 సెంటీమీటర్స్ మా. సో కీప్ ఇన్ మైండ్, నోట్ డౌన్ దీస్ థింగ్స్ మా. మోస్ట్ ఇంపార్టెంట్ వెర్నియర్ క్యాలిపర్స్ లో ఇదే నాన్న. సో ఇది మెయిన్ స్కేల్ విచ్ ఈజ్ ఫిక్స్డ్ స్కేల్, ఇది వెర్నియర్ స్కేల్ విచ్ ఈజ్ మూవబుల్ స్కేల్. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ జాస్. దిస్ ఈస్ ఫిక్స్డ్ జా, దిస్ ఈజ్ యువర్ మూవబుల్ జా, వేర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ హియర్. బై యూజింగ్ దిస్ వెర్నియర్ స్కేల్ యూ కెన్ మెయింటైన్ ద లెంత్, ఇన్నర్ డయామీటర్, డెప్త్ ఆల్సో బై యూజింగ్ దిస్ టైల్. దీని టైల్ అంటారు. ఈ టైల్ యూస్ చేసి డెప్త్ ఆఫ్ ద సిలిండర్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ MSD లో 0 to 1 కాన్సెప్ట్ లో 10 డివిజన్స్ ఉన్నాయి. సో 0 to 1 కాబట్టి 1/10, ఒక్కొక్క డివిజన్ వాల్యూ 0.1. నాకు VSD లో 10 ఉన్నాయి, ఒక్కొక్క డివిజన్ ఎంత సార్ అంటే 10 VSD 9 MSD తో కోయిన్సైడ్ అవుతున్నాయి. సో అప్పుడు VSD బయటికి తీస్తే యు గెట్ 0.09 సెంటీమీటర్స్, రైట్? నౌ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కాన్సెప్ట్ ని చెప్తామా, దాన్నే లీస్ట్ కౌంట్ అంటారు నాన్న. సో దట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ లీస్ట్ కౌంట్. గుర్తుపెట్టుకోమ్మా. సో లీస్ట్ కౌంట్ అంటారు నాన్న. సో లీస్ట్ కౌంట్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోమా, అంటే లీస్ట్ డివిజన్ ని కూడా కౌంట్ చేసే కాన్సెప్ట్, దాన్ని లీస్ట్ కౌంట్ అంటాం. సో LC అంటామా. సో లీస్ట్ కౌంట్ ఫార్ములా గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా 1 MSD minus 1 VSD అంటాం. So what is your least count formula? 1 MSD minus 1 VSD. Keep in mind, 1 MSD minus 1 VSD antam. Okay, so 1 MSD minus 1 VSD is what? 1 MSD sir 0.1, 1 VSD sir 0.09. So then 0.1 minus 0.09 you get 0.01 centimeters. So what is your least count of vernier calipers ante 0.01 centimeters. Make screenshot. Make screenshot. So diagram anta unde screenshot తీసుకోండి. Make screenshot ma. Later you can note it. So make screenshot. This device and these things. Make screenshot. Right? So what is your least count of your vernier calipers
అని అడిగితే లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే 0.01 సెంటీమీటర్స్ అంటాం, గుర్తుపెట్టుకోమ్మా. సో లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఈస్ 0.01 సెంటీమీటర్స్. ఓకే సార్, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తాం. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్, రైట్ నౌ. సో నెక్స్ట్ వన్ మా. సో pause the screen, so share the screenshot. So take the screenshot. So pause the screen, take the screenshot. Yes. Yes ma. So ఇప్పుడు ఇక్కడ how the reading is to be calculated here ma. So ఇక్కడ reading ని ఎలా calculate చేస్తాం సార్ అంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేద్దాం నాన్న. సో let us consider place an object here. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయనా. సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్ ఐఎమ్ ప్లేసింగ్ హియర్. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్, రైట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క రీడింగ్ నాకు కావాలి. ఎస్, సో దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్ ఐఎమ్ ప్లేసింగ్ హియర్. ఓకే, నౌ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ దిస్ రీడింగ్. So what is the procedure sir to calculate the reading by using vernier calipers instrument అంటే చూడమ్మా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసిన వెంటనే నాన్న what is your main scale reading? First you have to calculate it. So I already told you least count. So least count of vernier calipers is 0.01 centimeters, right? Now ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క రీడింగ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఐఎమ్ యూజింగ్ వన్ ఫార్ములా మా. సో వాట్ ఈస్ యువర్ ఫార్ములా ఈస్, సో ఫార్ములా మా note down. So formula for finding the object length or diameter you can say. So formula ఏముంటుంది సార్, least count formula అంటే గుర్తుపెట్టుకోమ్మా, MSR plus VC into LC అంటాం, గుర్తుపెట్టుకోమ్మా. సో ఎప్పుడైనా సరే ఈ ఆబ్జెక్ట్ ఒక రీడింగ్ నాకు కావాలి అంటే వాట్ ఈస్ యువర్ ఫార్ములా యూ హ్యావ్ టు యూజ్ మీన్స్ MSR plus VC into LC అంటాం. ఈ MSR plus VC into LC ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. చూడన్న, ఎంఎస్ఆర్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ అంటారమ్మా. ఈ మెయిన్ స్కేల్ రీడింగ్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే గుర్తుపెట్టుకోమ్మా, మెయిన్ స్కేల్ రీడింగ్ నీకు ఇక్కడ రావాలి అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోమ్మా, 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్. ఓకే, 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్ మెయిన్ స్కేల్. సో వెర్నియర్ స్కేల్ యొక్క 0 మెయిన్ స్కేల్ తో ఏ డివిజన్ తో అయితే కోయిన్సైడ్ అవుతుందో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎంఎస్ఆర్ అంటాం. సో ఎంఎస్ఆర్ రావాలి అంటే 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ తో ఎంత కోయిన్సైడ్ అవుతుందో చూడండి, దట్ ఈస్ యువర్ వాల్యూ. ఎస్ సార్, అంటే ఇక్కడ నథింగ్ బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది సార్, చూడన్న 0 అనేది ఈ 1 తో కోయిన్సైడ్ అవుతుంది నాన్న. సో కాబట్టి ఇక్కడ సెంటీమీటర్స్ ఉందమ్మా. సో కాబట్టి 1 సెంటీమీటర్, దట్ ఈస్ యువర్ ఎంఎస్ఆర్. అర్థమవుతుందా? 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిన తర్వాత 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ తో ఏ వాల్యూతో కోయిన్సైడ్ అవుతుందో, ఏ డివిజన్ తో కోయిన్సైడ్ అవుతుందో దట్ ఈస్ యువర్ ఎంఎస్ఆర్ వాల్యూ, రైట్? ఓకే సార్, ఇక్కడ 1 తో కోయిన్సైడ్ అవుతాను సార్. సో కాబట్టి నేను హ్యాపీగా 1 అని రాస్తానన్నా. ప్లస్ వెర్నియర్ కోయిన్సిడెన్స్. ఈ విసి అంటే అర్థం ఏంటంటే వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటాం. ఈ వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటే అర్థం ఏంటి, విసి అంటే వెర్నియర్ కోయిన్సైడ్ అంటారు నాన్న. సో వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటాం. ఈ వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటే ఈ వెర్నియర్ స్కేల్లో జాగ్రత్త గుర్తుపెట్టుకోమా, వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటే వెర్నియర్ స్కేల్లో 10 డివిజన్స్ ఉన్నాయి కదా, ఈ 10 డివిజన్స్ లో విచ్ డివిజన్, వెర్నియర్ స్కేల్లో 10 డివిజన్స్ ఉన్నాయమ్మా. సో విచ్ డివిజన్ కోయిన్సైడ్ విత్ మెయిన్ స్కేల్. సో 10 డివిజన్స్ లో విచ్ డివిజన్ కోయిన్సైడ్ విత్ మెయిన్ స్కేల్, ఎంఎస్ అని రాస్తాను. సో ఈ 10 డివిజన్స్ లో వెర్నియర్ స్కేల్లో ఉండే 10 డివిజన్స్ లో ఏ డివిజన్ మెయిన్ స్కేల్ డివిజన్ తో కోయిన్సైడ్ అవుతుంది. సో విచ్ డివిజన్ కోయిన్సైడ్స్ విత్ మెయిన్ స్కేల్ డివిజన్ దట్ ఈస్ యువర్ విసి. దాన్ని వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటాం. అంటే మళ్ళీ ఇక్కడ ఎలా చెప్తాం సార్, చూడన్న ఏ డివిజన్ కోయిన్సైడ్ అవుతుంది చూడమ్మా, 0 1 2 3 ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది, వెర్నియర్ స్కేల్లో 10 డివిజన్స్ ఉన్నాయి, ఏ డివిజన్ దీంతో మ్యాచ్ అవుతుంది, మెయిన్ స్కేల్లో ఉండే డివిజన్ తో కోయిన్సైడ్ అవుతుంది అంటే ఇక్కడ చూడు 8 తర్వాత 9 అన్నైదా 9, రైట్? ఈ 9 అనేది కోయిన్సైడ్ అవుతుంది. క్లియర్? సో 9 అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. కాల్చిన చూడండి, చూడమ్మా 9 డివిజన్ మ్యాచ్ కోయిన్సైడ్ హియర్, వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ మ్యాచ్ అవుతుంది. సో 9 ఇంటూ లీస్ట్ కౌంట్. సో లీస్ట్ కౌంట్ ఈస్ 0.01. okay, you can solve, you get your thing nana. So then what you get, so 1 plus 0.01 into 9 ma.
అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ ఇక్కడ? సో 0.01 into 9, that is 0.09. So 1 plus 0.09, so then which is equals to 1.09. But units are in all centimeters I am taking. So 1.09 centimeters is the reading. సో ఇలా మీరు రీడింగ్స్ తీసుకుంటారు నాన్న. ఇది వెర్నియర్ స్కేల్ యొక్క కాన్సెప్ట్. ఏం అర్థమవుతుందా? సో వెర్నియర్ స్కేల్ ఎలా ప్లాన్ చేస్తాం? సో టేక్ ద స్క్రీన్ షాట్. సో ఇది రీడింగ్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ నాన్న. అర్థమవుతుందా? సో వెర్నియర్ స్కేల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వెర్నియర్ స్కేల్లో ఆబ్జెక్ట్ యొక్క రీడింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బై దిస్ వన్ నాన్న. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాం. జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ రీడింగ్ తో ఎంతైతే కోయిన్సైడ్ అవుతుందో దాని వాల్యూ ఇక్కడ రాస్తున్నాం. సో కోయిన్సైడ్స్ మెయిన్ స్కేల్ విచ్ రీడింగ్, విచ్ డివిజన్, సో దట్ యు హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. అర్థమవుతుందా? తర్వాత వెర్నియర్ కోయిన్సిడెన్స్. సో ఫార్ములా ఏంటి? ఎంఎస్ఆర్ ప్లస్ విసి ఇంటూ ఎల్సి. సో విసి అంటే నథింగ్ బట్ వెర్నియర్ కోయిన్సిడెన్స్. 10 డివిజన్స్ లో ఏ డివిజన్ తో మెయిన్ స్కేల్ తో ఉండే డివిజన్ కోయిన్సైడ్ అవుతుంది, ఆ వాల్యూ రాస్తారు, లిస్ట్ కౌంట్ రాస్తారు. దట్ ఈస్ యువర్ ఆన్సర్. క్లియర్? సో దిస్ ఈజ్ యువర్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ కనుక్కోవడానికి ఫార్ములా నాన్న. అర్థమవుతుందా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దామా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. టేక్ స్క్రీన్ షాట్, ఐ విల్ రబ్ ఇట్. Right. So now here see, I am just changing this one. See carefully. Sima. So first ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేశానమ్మా. లెట్ us consider this is your example right now. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేశానమ్మా. సో దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్ రైట్ నౌ. ఎస్ సార్. నౌ ఐ వాంట్ టు టేక్ ద రీడింగ్. సో దెన్ వాట్ ఈస్ ద రీడింగ్ ఫార్ములా హియర్? సో నోట్ డౌన్ రీడింగ్ ఫార్ములా. సో రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ని మీరు రీడింగ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏం చెప్తాం? సో రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్ఆర్ ప్లస్ విసి ఇంటూ ఎల్సి. దట్ ఈస్ యువర్ ఫార్ములా. Yes sir. Now MSR. What is your MSR here? Main scale reading అంటే ఈ వెర్నియర్ స్కేల్ లో ఉండే ఫస్ట్ డివిజన్ మెయిన్ స్కేల్ తో ఏ వాల్యూ తో అయితే కోయిన్సైడ్ అవుతాందో అది మీరు తీసుకోవాలమ్మా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ కీప్ ఇన్ మైండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. ఇక్కడ మీరు సో ఇక్కడ మీరు వెర్నియర్, ఇక్కడ జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ జీరో ఆఫ్ ద ఫస్ట్ వెర్నియర్ స్కేల్, వెర్నియర్ స్కేల్లో ఉండే ఫస్ట్ డివిజన్ మెయిన్ స్కేల్ తో ఎక్కడ కోయిన్సైడ్ అవుతుందో చూడండి. ఇది జీరో నానా. జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ తో ఏ వాల్యూతో టచ్ అవుతుందో చూడండి జీరో అనేది. సో దట్ ఈస్ యువర్ ఎంఎస్ఆర్. జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ తో ఏ వాల్యూతో టచ్ అవుతాం జాగ్రత్త చూడు. ఇక్కడ అబ్జర్వ్ చేయమ్మా. సో జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ తో ఏ వాల్యూతో టచ్ అవుతాను. ఈచ్ డివిజన్ 0.1, 2, 2.1, 2.2 అమ్మ. అంటే ఇక్కడ మెయిన్ స్కేల్ వాల్యూ ఎంత వస్తుందంటే 2.2 నాన్న. సో 2.2 ప్లస్ వెర్నియర్ కోయిన్సిడెన్స్. వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటే ఇక్కడ 10 డివిజన్స్ ఉంటాయి అమ్మా. ఈడ 10 డివిజన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ 10 డివిజన్స్ ఉంటాయి, ఈడ 10 డివిజన్స్ ఉంటాయి. సీ కేర్ఫుల్లీ. ఈడ 10 ఉంటాయమ్మా. 0 to 10 డివిజన్స్ ఉంటాయి. ఈ 10 డివిజన్స్ లో మెయిన్ స్కేల్లో ఏ డివిజన్ తో కోయిన్సైడ్ అవుతుందో చూడాలా. అంటే ఇప్పుడు వెర్నియర్ స్కేల్ 10 డివిజన్స్ ఉంటాయి. 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 10. ఈ డివిజన్స్ మెయిన్ స్కేల్లో ఏ డివిజన్ తో కోయిన్సైడ్ అవుతున్నాయి అనేది నువ్వు చెప్పాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? సో వెర్నియర్ స్కేల్లో ఏ డివిజన్ తో కోయిన్సైడ్ అవుతుంది అనేది మీరు చెప్పాలి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఇక్కడ 0 కోయిన్సైడ్ అవుతుందా లేదా అంటే కరెక్ట్ గా డివిజన్స్ ఇలా మ్యాచ్ అవుతుందా లేదా మీరు చూడాలి. అర్థమవుతుందా? ఇలా మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. కోయిన్సైడ్ అంటే ఇది వెర్నియర్ స్కేల్లో ఉండే డివిజన్, మెయిన్ స్కేల్లో ఉండే డివిజన్ రెండు మ్యాచ్ అవుతున్నాయి. 1, 2, 3, 4 అట్లా ఒక్కొక్క డివిజన్ చెక్ చేసుకుంటూ పోమా, నీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయి. ఇది ఫస్ట్ డివిజన్ కోయిన్సైడ్ కాల, సెకండ్ డివిజన్ కోయిన్సైడ్ కాల, థర్డ్, 4, ఇది 4, 5, 6, 7. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8th డివిజన్ కోయిన్సైడ్ అవుతాను. చూడు 8 నెంబర్ దగ్గర అబ్జర్వ్ చేయమ్మా. 8 దగ్గర అబ్జర్వ్ చేయి కేర్ఫుల్లీ. 8 దగ్గర అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి, మ్యాచ్ అవుతున్నాయి. ఒకదానికి ఉంది, ఒకటి ఇలా ఉంది.
ఇలా 8 డివిజన్ కోయిన్సైడ్ అవుతాం, కరెక్ట్గా ఇలా మ్యాచింగ్ ఉండాలి. అలా చేస్తే దాన్ని మనం ఏమంటామంటే నథింగ్ బట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ యాన్ రైట్. సో దాన్ని మనం ఏమంటామంటే వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటాం. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ 8 డివిజన్ కోయిన్సైడెన్స్ అవుతా ఉంది నాన్న, రైట్. సో 8 డివిజన్ కోయిన్సైడెన్స్ అవుతుందమ్మా. సో దాన్ని మనం ఏమంటామంటే నథింగ్ బట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సో విసి అంటాం. సో 8 ఇంటూ ఎల్సి వాల్యూ ఆల్రెడీ నో దట్. సో 10 ఎంఎస్డి 9 ఎంఎస్డితో మ్యాచ్ అవుతుంది. సో దట్ ఈస్ 0.01 ఎంఎస్డి మైనస్ విఎస్డి. సో 0.01 సెంటీమీటర్స్. ఇఫ్ యూ సాల్వ్ ఇట్ యూ గెట్ యువర్ థింగ్ నాన్న. సో అప్పుడు ఏమవుతుంది 0.01 ఇంటూ 8. సో 0.01 ఇంటూ 8 plus 2.2 nothing but 2.28 centimeters. This is your reading of vernier calipers antamamma. Ardhamavutunda? Yes, right. So it is centimeters. Okay, so this is your problem. Take the screenshot. So take the screenshot. Next one is zero error concept antarnana. So note down. Next one is zero error concept. So zero error ma. So what is meant by your zero error here, sir? So zero error vernier calipers lo eppudu cheptam sir ante javartundamma without object. Zero error ani eppudu cheptam sir ante without object. Object lekunda two jaws combine avute. So two jaws join avute without object. Two jaws direct ga join aithe ikkada object ledana, no object here. So object lekunda two jaws direct ga combine avute, direct ga join avute, appudu nee create ayyede zero error ani cheptam nana. So eppudaithe ikkada neeku two jaws direct contact avutayo appudu jagrata chudamma జీరో ఎర్రర్ నీకు ఉందా లేదా నువ్వు చెప్పచ్చు. ఎలా సార్? చూడన్నా, జీరో ఎర్రర్ లేదు అంటే అర్థం ఏంటంటే జాగ్రత్త విను. జీరో ఎర్రర్, నో జీరో ఎర్రర్ అని ఎప్పుడు చెప్తాం సార్ అంటే జాగ్రత్త వినమ్మా. జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్, జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ రైట్ మ్యాచెస్ ఆర్ కోయిన్సైడ్స్ జీరో ఆఫ్ ద మెయిన్ స్కేల్. జాగ్రత్త విను. జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్, జీరో ఆఫ్ ద మెయిన్ స్కేల్ మ్యాచ్ అవుతే, కోయిన్సైడ్ అవుతే అని అర్థం నాన్న. సో జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్స్ విత్ జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ ఉంటే, అంటే వెర్నియర్ స్కేల్లో ఉండే జీరో వాల్యూ అర్థమవుతుందా, మెయిన్ స్కేల్లో ఉండే జీరో వాల్యూ రెండు కోయిన్సైడ్ గనక అవుతే, అర్థమవుతుందమ్మా వాట్ ఐఎమ్ సెయింగ్? రెండు కోయిన్సైడ్ గనక జరిగితే రైట్, ఈ రెండు కూడా కోయిన్సైడ్ అవుతే ఓకే, అప్పుడు జీరో ఎర్రర్ ఉండదు. సో జీరో ఎర్రర్ లేదు అంటే యువర్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ పర్ఫెక్ట్. సో ఇన్స్ట్రుమెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్లున్నా, సో యూ కెన్ ఏబుల్ టు టేక్ ద రీడింగ్ క్లియర్లీ. అప్పుడు ఇన్స్ట్రుమెంట్ అనేది ఫ్లా లేదు అని అర్థం, ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి మిస్టేక్ లేదు, నువ్వు ఈజీగా ఇన్స్ట్రుమెంట్ ని వాడచ్చు అని చెప్పడం. సో దీన్ని మనం జీరో ఎర్రర్ అంటాం రైట్. నో జీరో ఎర్రర్ అంటే పర్ఫెక్ట్, ఇన్స్ట్రుమెంట్ ఈస్ పర్ఫెక్ట్, యూ కెన్ యూజ్ ఇట్ అని అర్థం రైట్. ఎప్పుడు జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్, జీరో ఆఫ్ ద మెయిన్ స్కేల్ రెండు కోయిన్సైడ్ అవ్వాలి. గుర్తుపెట్టుకో, జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్, జీరో ఆఫ్ ద మెయిన్ స్కేల్ వితౌట్ ఆబ్జెక్ట్ కోఇన్సిడెన్స్ అవుతే, పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతే, ఇన్స్ట్రుమెంట్ ఇస్ పర్ఫెక్ట్ యూస్, యూ కెన్ ప్లేస్ ద ఆబ్జెక్ట్, డైరెక్ట్లీ గో ఫర్ రీడింగ్ ఫార్ములా MSR plus VC into LC, you get your answer right. Suppose if zero error is present sir, then how can you get sir? So take a screenshot. So take screenshot this one man. Right? Yes. Now ఇప్పుడు నేను సో జీరో ఎర్రర్ ఉంటే ఏం చెప్పాలా? జీరో లేదంటే డైరెక్ట్ కోఇన్సిడెన్స్, జీరో ఆఫ్ ద మెయిన్ స్కేల్, జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ మ్యాచ్ అవుతే చాలు, కోయిన్సైడ్ అవుతే చాలు, ఇన్స్ట్రుమెంట్ ఇస్ పర్ఫెక్ట్ టు యూస్, ఆబ్జెక్ట్ హ్యాపీగా నువ్వు మెజర్ చేయొచ్చమ్మా రైట్. ఇప్పుడు అలా కాదు సార్, సపోజ్ ఇప్పుడు నాకు జీరో ఎర్రర్ ఉంది అంటే జీరోస్ ఆర్ నాట్ కోయిన్సైడ్, అంటే జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్, జీరో ఆఫ్ ద మెయిన్ స్కేల్ నాట్ కోయిన్సైడ్ రైట్. దెన్ వాట్ హ్యాపెన్ సార్? అప్పుడు ఏం చెప్తారు సార్? సో అప్పుడు ఎలా చెప్తారు సార్ చూడన్నా. సో దెన్ వాట్ యు కెన్ గెట్ ఇట్. సో ఇప్పుడు చూడమ్మా, సో ఇప్పుడు కరెక్ట్ గా వితౌట్ ఆబ్జెక్ట్ నాన్న, సీ కేర్ఫుల్లీ. సో వితౌట్ ఆబ్జెక్ట్ జీరో ఎర్రర్ ఇలా క్రియేట్ అవుతుంది నాన్న, సీ కేర్ఫుల్లీ. వితౌట్ ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ లేకోకుండా సీ కేర్ఫుల్లీ అమ్మా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ ఓకే. సో వితౌట్ ఆబ్జెక్ట్, సీ కేర్ఫుల్లీ. సో వితౌట్ ఆబ్జెక్ట్,
without object. Okay, so 0 of vernier scale, right, not coincide, okay, with 0 of main scale. So 0 of vernier scale not coincide with 0 of main scale. చూడు 0 of vernier scale కొద్దిగా రైట్ సైడ్ ఉంది నాన్న, ఇక్కడ 0 of the main scale రైట్ సైడ్ ఉంది, 0 of the main scale లెఫ్ట్ సైడ్, 0 of the vernier scale రైట్ స్కేల్. ఇది మెయిన్ స్కేల్ నాన్న, ఇది వెర్నియర్ స్కేల్ మా. సో వెర్నియర్ స్కేల్ యొక్క 0 రైట్ సైడ్ ఉంది, మెయిన్ స్కేల్ యొక్క 0 లెఫ్ట్ సైడ్ ఉంది, కాబట్టి నాట్ పర్ఫెక్ట్ కోఇన్సిడెన్స్. అప్పుడు 0 ఎర్రర్ ప్రెసెంట్ అంటాం. సో అప్పుడు 0 ఎర్రర్ ఉంది, రైట్, 0 ఎర్రర్ ప్రెసెంట్. ఎస్ సార్. ఇప్పుడు 0 ఎర్రర్ ప్రెసెంట్ ఉన్నప్పుడు ఎటువంటి 0 ఎర్రర్ ఉంది సార్? చూడు నాన్న, సో ఎప్పుడు కూడా మనకు 0 ఎర్రర్లు రెండు ఉంటాయి నాన్న. సో 0 ఎర్రర్ ఉంది అంటే నాట్ కోఇన్సిడెన్స్ ఆఫ్ జీరోస్. 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్, 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్ కోయిన్సైడ్ కాకూడదు, రైట్ సార్. సో ఇప్పుడు మెయిన్ స్కేల్ యొక్క 0 లెఫ్ట్ సైడ్, వెర్నియర్ స్కేల్ యొక్క 0 రైట్ సైడ్ ఉంది. సరే సార్, అప్పుడు 0 ఎర్రర్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే రెండు ఉంటాయి. ఒకటి పాజిటివ్ 0 ఎర్రర్ అంటాం, ఇంకొకటి నెగిటివ్ 0 ఎర్రర్ అంటాం. సో పాజిటివ్ 0 ఎర్రర్ అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోమ్మా, పాజిటివ్ 0 ఎర్రర్ అంటే మీనింగ్ ఏమి అంటే, కీప్ ఇన్ మైండ్, సో 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్, 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్, ఓకే, ఈజ్ రైట్ ఆఫ్ ద మెయిన్ స్కేల్, ఈజ్ రైట్ ఆఫ్ ద మెయిన్ స్కేల్ 0. సో 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్, యూ కెన్ రైట్ ఇట్. సో సింపుల్ గా, సో 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ ఈజ్ రైట్ ఆఫ్ ద మెయిన్ స్కేల్. ఓకే, రైట్ ఆఫ్ ద 0 ఆఫ్ మెయిన్ స్కేల్. అర్థమవుతుందమ్మా? మెయిన్ స్కేల్ కి రైట్ సైడ్ 0 ఉంటే, అంటే చూడమ్మా, లెఫ్ట్ సైడ్ 0 ఉండాలి మెయిన్ స్కేల్లో, రైట్ సైడ్ 0 ఉంటే వెర్నియర్ స్కేల్లో, దాన్ని పాజిటివ్ 0 ఎర్రర్ అంటారు నాన్న. అంటే నథింగ్ బట్ 0 యొక్క మెయిన్ స్కేల్, ఇది 0 మెయిన్ స్కేల్ నాన్న. అర్థమవుతుందా? వెర్నియర్ స్కేల్ ఇక్కడ ఉండాలి రైట్ సైడ్, వెర్నియర్ స్కేల్ రైట్ టు ద 0 ఆఫ్ మెయిన్ స్కేల్. అర్థమవుతుందా? దీన్ని మనం పాజిటివ్ 0 ఎర్రర్ అంటాం. ఓకే, సో పాజిటివ్ 0 ఎర్రర్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, సో 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ రైట్ టు ద మెయిన్ స్కేల్, మెయిన్ స్కేల్ యొక్క 0కి రైట్ సైడ్ ఉండాలి వెర్నియర్ స్కేల్ 0, దాన్ని పాజిటివ్ 0 ఎర్రర్ అంటాం. గుర్తుపెట్టుకో, సో వెర్నియర్ స్కేల్ రైట్ సైడ్ ఉండాలి మెయిన్ స్కేల్కి, ఇది పాజిటివ్ 0 ఎర్రర్, రైట్. ఇప్పుడు పాజిటివ్ 0 ఎర్రర్ ఉంది. ఎంత ఉంది సార్ ఈ పాజిటివ్ 0 ఎర్రర్ అంటే, క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం సార్ ఈ పాజిటివ్ 0 ఎర్రర్ అంటే? గుర్తుపెట్టుకోనా, సో ఈ పాజిటివ్ 0 ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే, గుర్తుపెట్టుకోమ్మా, సో ఈ పాజిటివ్ 0 ఎర్రర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఓన్లీ పాజిటివ్ 0 ఎర్రర్ ఐఎమ్ టేకింగ్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ పాజిటివ్ 0 ఎర్రర్ అంటే, VC ఇంటూ LC, అంతే, ఇంకేం చేయద్దు నాన్న, VC ఇంటూ LCC అంతే. వితౌట్ ఆబ్జెక్ట్, నో జీరోస్ కోయిన్సైడ్, 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ రైట్ సైడ్ ఉంది మెయిన్ స్కేల్ కి, దాన్ని పాజిటివ్ 0 ఎర్రర్ అంటాం. ఎంత ఉంది సార్? VC ఇంటూ LC చేయి. VC ఇంటూ LC అంటే సార్ వెర్నియర్ కోయిన్సిడెన్స్, ఈ 10 డివిజన్స్ లో వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఎంత ఉందో చూడమ్మా. ఈ 10 డివిజన్స్ లో ఏ డివిజన్ మ్యాచ్ అవుతుందో చూడు. 0, ఓకే, 1 కోయిన్సైడ్ గాల, 2 కోయిన్సైడ్ గాల, 3, 4 కోయిన్సైడ్ గాల, 5 చూడు, 6 పర్ఫెక్ట్ కోయిన్సైడ్ అవుతుంది ఇక్కడ. 6 జాగ్రత్తగా చూడమ్మా, 6. సో 0, ఇక్కడ 0 నుండి 10 ఉంటాయి. ఈ 10 డివిజన్స్ లో పైన మెయిన్ స్కేల్ డివిజన్ తో ఎక్కడ పర్ఫెక్ట్ కోయిన్సైడ్ అవుతుందో అది మీ వెర్నియర్ కోయిన్సిడెన్స్. ఇప్పుడు 0 కోయిన్సైడ్ గాల, 1 కోయిన్సైడ్ గాల, 2, 3, 4, 5, 6 కోయిన్సైడ్ అవుతుంది ఇక్కడ. 6, ఈ 6 పర్ఫెక్ట్ గా కోయిన్సైడ్ అవుతుంది నాన్న. సో కాబట్టి 6 కోయిన్సైడ్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి దాన్నే మనం ఇక్కడ సింపుల్ గా 6 కోయిన్సైడ్ అవుతుంది, రైట్. సో కాబట్టి అప్పుడు వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఎంత అంటే నథింగ్ బట్ 6 ఇంటూ లీస్ట్ కౌంట్ నో చేంజ్ 0.01. అప్పుడు పాజిటివ్ 0 ఎర్రర్ ఎంత సార్ అంటే 0.06. ఓకేనా? ఇలా పాజిటివ్ 0 ఎర్రర్ ఉన్నప్పుడు నువ్వు రీడింగ్ కనుక్కుంటే అర్థమవుతుందా? ఇప్పుడు పాజిటివ్ 0 ఎర్రర్ ఎంత? 0.06. ఇప్పుడు రీడింగ్ అనుకో, ఆబ్జెక్ట్ ప్లేస్ చేసి, రైట్. అర్థమవుతుందమ్మా? సో ఆబ్జెక్ట్ ప్లేస్ చేయకముందు నీకు 0 ఎర్రర్ ఉంది, పాజిటివ్ 0 ఎర్రర్ ఉంది. ఎస్ సార్, ఎంత ఎర్రర్ ఉంది? పాజిటివ్ 0 ఎర్రర్ వితౌట్ ఆబ్జెక్ట్ 0.06. ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తా, రీడింగ్ అనుకో, ఆబ్జెక్ట్ ప్లేస్ చేసి, రైట్. అప్పుడు ఏమవుతుంది? టేక్ ద స్క్రీన్ షాట్. దిస్ ఈజ్ యువర్ పాజిటివ్ 0 ఎర్రర్, రైట్. ఎస్ మా, స్క్రీన్ షాట్ టేకన్, రైట్.
రైట్. ఇప్పుడు చూడమ్మా, నౌ ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాను, దెన్ వాట్ హ్యాపెన్స్? నా జీరో ఎర్రర్ ఉంది కదా, సో జీరో ఎర్రర్ ఉంది కాబట్టి పాజిటివ్ జీరో ఎర్రర్ ఉందమ్మా మన దగ్గర, రైట్. సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశాను నాన్న. ఓకే, సో దిస్ ఈస్ మై ఆబ్జెక్ట్ ప్లేసింగ్ హియర్. ఎస్ సార్. నౌ హియర్ టెల్ మీ వాట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తున్నాం. ఎస్ సార్. ఆల్రెడీ పాజిటివ్ జీరో ఎర్రర్ యూ గాట్. పాజిటివ్ జీరో ఎర్రర్ ఎంత ఉంది సార్? 0.06 ఉందమ్మా, రైట్. దిస్ ఈజ్ యువర్ పాజిటివ్ జీరో ఎర్రర్. ఓకే సార్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తున్నాం. రీడింగ్ సేమ్ ఫార్ములా, నో చేంజ్. రీడింగ్ క్యాలిక్యులేట్ చేయి, సేమ్ ప్రొసీజర్. రీడింగ్ ఫార్ములా ఎంఎస్ఆర్ ప్లస్ విసి ఇంటూ ఎల్సి. ఎస్ఆర్ సేమ్ ప్యాటర్న్, నో చేంజ్. సో వాట్ ఈస్ యువర్ ఎంఎస్ఆర్ హియర్? 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ దేంతో మ్యాచ్ అవుతుంది? 2.2 నాన్న. చూడమ్మా, 2.1 2.2. సో 2.2 ప్లస్ విసి దేంతో మ్యాచ్ అవుతుంది ఇక్కడ? 8 is the perfect coincidence ma, 8 division. So 8 into list count 0.01. ఓకే, బట్ ఇక్కడ ఎర్రర్ కూడా ప్రెసెంట్ అయింది కదా, సో ఎర్రర్ ని తీసేయాలి కదా మన కాన్సెప్ట్ లో. ఇది పాజిటివ్ జీరో ఎర్రర్, దాన్ని తీసేయాలి అంటే మైనస్ చేస్తామమ్మా. సో ఎప్పుడైతే నీకు పాజిటివ్ జీరో ఎర్రర్ ఉంటుందో అప్పుడు రీడింగ్ లో, అర్థమవుతుందా, రీడింగ్ లో కరెక్షన్ అనేది వాడతాం నాన్న, విచ్ ఈజ్ యువర్ నెగిటివ్ అవుతుందమ్మా. సో కరెక్షన్ ఏం రాయాలి? నెగిటివ్ చేయాలి. అంటే పాజిటివ్ జీరో ఎర్రర్ ఉంటే రీడింగ్ వాల్యూలో దాన్ని తీసేయాలి. ఎందుకంటే నువ్వు ఆబ్జెక్ట్ ప్లేస్ చేయకముందు నీకు పాజిటివ్ జీరో ఎర్రర్ ఉంది, 0.06 అనే ఎర్రర్ ఎన్క్రిప్ట్ అయింది, దాన్ని తీసేయాలి. నువ్వు తీసేయాలంటే ఏం చేయాలి? మైనస్ చేస్తాం, సింపుల్. సో ఎందుకంటే 0.06 ఎక్స్ట్రా ఉంది, పాజిటివ్ ఎక్స్ట్రా, దాన్ని తీసేయి. అందుకే కరెక్షన్ నెగిటివ్, దాన్ని మైనస్ చేస్తాం. మైనస్ 0.06, అర్థమవుతుందా? సో పాజిటివ్ జీరో ఎర్రర్ వాల్యూ ఉంటే రీడింగ్ కనుక్కొని దానికి మైనస్ చేయాలి పాజిటివ్ జీరో ఎర్రర్ని, అప్పుడు తీసేస్తే ఎర్రర్ ఉండదు, రైట్. దీన్ని సాల్వ్ చేయి, యు గెట్ యువర్ థింగ్ మా. అంటే 2.28 మైనస్ 0.06, దెన్ వాట్ యు గెట్ హియర్? 2.22 వస్తుందన్న. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లం. విత్ జీరో ఎర్రర్ని తీసేస్తే మనకు వచ్చే కాన్సెప్ట్. సో పాజిటివ్ జీరో ఎర్రర్ ఉన్నప్పుడు కరెక్షన్ ని నెగిటివ్ వేసుకొని సాల్వ్ చేస్తారమ్మా, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ యువర్ పాజిటివ్ జీరో ఎర్రర్ కాన్సెప్ట్, రైట్. సో ఫస్ట్ జాస్ లో ఆబ్జెక్ట్ లేకుండా చూడు, 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ రైట్ సైడ్ ఉండాలి. పాజిటివ్ జీరో ఎర్రర్ ఎంత ఉంది? విసి ఇంటూ ఎల్సిజే. జీరో ఎర్రర్ పాజిటివ్ జీరో ఎర్రర్ వస్తుంది, ఆబ్జెక్ట్ పెట్టు. రీడింగ్ ఎంఎస్ఆర్ ప్లస్ విసి ఇంటూ ఎల్సిజే. ఎంఎస్ఆర్ అంటే 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ తో ఏ వాల్యూతో మ్యాచ్ అవుతుందో చూడు, అది ఎంఎస్ఆర్. విసి కనుక్కో, 10 డివిజన్స్ లో ఏ డివిజన్ మ్యాచ్ అవుతుంది మెయిన్ స్కేల్ తో, కోయిన్సైడ్ అవుతుందో చూడు, లిస్ట్ కౌంట్ వేసాయి. బట్ పాజిటివ్ జీరో ఎర్రర్ పాజిటివ్ ఉంది, దాన్ని తీసే అంటే మైనస్ చేయి. ఆ పాజిటివ్ జీరో వాల్యూని ఈ రీడింగ్ లో మైనస్ చేయి, యు గెట్ యువర్ పర్ఫెక్ట్ రీడింగ్. క్లియర్? ఎనీ డౌట్స్? టేక్ స్క్రీన్ షాట్. ఎనీ డౌట్స్? Ask. Now see ma, next I am going negative zero error ma. So negative zero error. So negative zero error ante enti sir? Chudamma. So negative zero error ante జాగ్రత్త వినమ్మా, 0 of vernier scale, okay, 0 of vernier scale left of 0 of main scale. లెఫ్ట్ ఆఫ్ 0 ఆఫ్ మెయిన్ స్కేల్. మెయిన్ స్కేల్ యొక్క 0 కి లెఫ్ట్ సైడ్ ఉండాలి, 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్. సో దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అ నెగిటివ్ జీరో ఎర్రర్. సో నెగిటివ్ జీరో ఎర్రర్ అంటే, సో 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్, సో వెర్నియర్ స్కేల్ యొక్క 0 లెఫ్ట్ సైడ్ ఉండాలి, 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్. అర్థమవుతుందమ్మా? సో దీన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ నథింగ్ బట్ సో నెగిటివ్ జీరో ఎర్రర్ అంటాం. సో నెగిటివ్ జీరో ఎర్రర్ అంటే లెఫ్ట్ సైడ్ వెర్నియర్ స్కేల్ 0 ఉండాలి. ఇక్కడ చూడు, అబ్జర్వ్ చేయమ్మా, హియర్ ఇన్ దిస్ డయాగ్రామ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. హియర్ సి 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్, ఇది వెర్నియర్ స్కేల్ మా, ఇది వచ్చేసి మెయిన్ స్కేల్. ఇప్పుడు చూడండి, 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ లెఫ్ట్, 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్ రైట్. ఇది లెఫ్ట్ ఉంది నాన్న, ఇది రైట్ సైడ్ ఉంది. సో వితౌట్ ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ లేకుండా, నో ఆబ్జెక్ట్, రైట్. సో ఆబ్జెక్ట్ లేకుండా వెర్నియర్ స్కేల్ లెఫ్ట్ ఉండాలి, మెయిన్ స్కేల్ రైట్ ఉంటే, గుర్తుపెట్టుకో వెర్నియర్ స్కేల్, గుర్తుపెట్టుకో వెర్నియర్ స్కేల్ రైట్ సైడ్ ఉంటే పాజిటివ్ జీరో ఎర్రర్, వెర్నియర్ స్కేల్ లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్ జీరో ఎర్రర్. సింపుల్, వితౌట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆ నెగిటివ్ జీరో ఎర్రర్ ఎంత క్యాలిక్యులేట్ చేయి. ఎస్ సార్, సింపుల్, విసి ఇంటూ ఎల్సి, రైట్. సో అప్పుడు విసి ఇంటూ ఎల్సి నెగిటివ్ జీరో ఎర్రర్ ఎంత వస్తుంది సార్?
సో నెగిటివ్ జీరో ఎర్రర్ ఎంత వస్తుంది సార్ VC ఇంటూ LC అంటే సో ఎంత కోయిన్సైడ్ అవుతుంది ఇక్కడ అంటే నథింగ్ బట్ 3 పర్ఫెక్ట్ కోయిన్సైడ్ అవుతుందమ్మా 3. సో 3 ఇంటూ LC 0.01 దట్ ఈస్ 0.03 ఈజ్ యువర్ నెగిటివ్ జీరో ఎర్రర్. అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ చేయకోక ముందే 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్ మ్యాచ్ అవ్వడం లేదు. 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో కాబట్టి నెగిటివ్ జీరో ఎర్రర్ క్రియేట్ అవుతుంది. ఎంత నెగిటివ్ ఎర్రర్ క్రియేట్ అవుతుంది సార్ 0.03 రైట్ నెగిటివ్. ఓకే ఇప్పుడు దాన్ని రీడింగ్ తీసుకుందాం. ఎట్లా సార్ టేక్ స్క్రీన్ షాట్. ఎస్ నౌ ఇప్పుడు నేను సో నెగిటివ్ జీరో ఎర్రర్ని ఎలా యూటిలైజ్ చేస్తాం చూడమ్మా. సో నెగిటివ్ జీరో ఎర్రర్ని ఎలా తీసుకుంటామంటే టేక్ హియర్ ఆబ్జెక్ట్ రైట్. నౌ సీ కేర్ఫుల్లీ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాం నాన్న. ఎస్ నెగిటివ్ జీరో ఎర్రర్ యూ గాట్. సో నెగిటివ్ జీరో ఎర్రర్ so 0.03 that is our negative zero error value. Yes sir. Now calculate reading as usual, no change. So reading is equals to when object is placed, reading formula no change ma. So reading is equals to MSR right plus VC into LC. Yes sir. Now MSR అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ ఎంతతో మ్యాచ్ అవుతాం సార్. సో 2.1 మా. సో 2.1. సో 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ దేంతో మ్యాచ్ అవుతుంది మెయిన్ స్కేల్ రీడింగ్ తో 2.1 ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఏ డివిజన్ మెయిన్ స్కేల్ డివిజన్ తో మ్యాచ్ అవుతుంది అంటే ఇక్కడ పర్ఫెక్ట్ గా 9 మా. 9 పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఇక్కడ. సో 9 పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందమ్మా. సో 9 ఇంటూ లిస్ట్ కౌంట్ 0.01 రైట్. బట్ ఇక్కడ నెగిటివ్ జీరో ఎర్రర్ ఉంది. నెగిటివ్ అంటే ఎర్రర్ తక్కువ ఉందమ్మా రైట్. యూ హ్యావ్ టు మేక్ పాజిటివ్. సో కాబట్టి అప్పుడు ఇక్కడ కరెక్షన్ అనేది వాడతాం నాన్న. సో నెగిటివ్ జీరో ఎర్రర్ ఉంది కాబట్టి కరెక్షన్ విల్ బి పాజిటివ్. సో కరెక్షన్ ఏం చేయాలి నాన్న పాజిటివ్. పర్ఫెక్ట్ రీడింగ్ రావాలంటే పాజిటివ్ చేయాలి. నెగిటివ్ జీరో ఎర్రర్ పాజిటివ్, పాజిటివ్ జీరో ఎర్రర్ నెగిటివ్ కరెక్షన్. సో యూ హ్యావ్ టు మేక్ ద పాజిటివ్ కరెక్షన్ హియర్ ప్లస్ 0.03 రైట్. దెన్ వాట్ టు గెట్. సో ప్లస్ 0.03 కాబట్టి అప్పుడు నీకు ఆన్సర్ ఏమొస్తుంది చూడమ్మా ఇక్కడ. సో అప్పుడు ఇక్కడ సో 0.09 ప్లస్ 2.1 రైట్. సో ప్లస్ సో 0.09 ప్లస్ 2.1 రైట్ ప్లస్ 0.03 దట్ ఈస్ 2.22 సెంటీమీటర్స్ యు గెట్. అర్థమవుతుందమ్మా. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ నెగిటివ్ జీరో ఎర్రర్ కాన్సెప్ట్ మా. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఆబ్జెక్ట్ ప్లేస్ చేయకోకుండా జీరోలు రెండు మ్యాచ్ అవుతాయా. సో నో జీరో ఎర్రర్ హ్యాపీలీ రీడింగ్ ప్లేస్ చేసే MSR ప్లస్ VC ఇంటూ LC రైట్. ఇప్పుడు నువ్వు రెండు జాల్ క్లోజ్ చేస్తావు, ఆబ్జెక్ట్ పెట్టావు, 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ రైట్ సైడ్ ఉంది. 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ రైట్ సైడ్ ఉంటే దాన్నే మనం పాజిటివ్ జీరో ఎర్రర్ అంటాం. VC ఇంటూ LC కనుక్కో రైట్. తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్ చేయి, రీడింగ్ ఫార్ములా అప్లై చేయి, పాజిటివ్ జీరో ఎర్రర్ కాబట్టి ఆ వాల్యూని కరెక్షన్ నెగిటివ్ చేస్తాం, మైనస్ చేస్తాం. అయిపోయా. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకుండా 2 జాస్ని యాడ్ చేస్తారు, 2 జాస్ని కంబైన్ చేసినప్పుడు 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని మనం నెగిటివ్ జీరో ఎర్రర్ అంటాం. VC ఇంటూ LC చేయి, నెగిటివ్ జీరో ఎర్రర్ వాల్యూ వస్తుంది. మళ్ళీ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయి, మళ్ళీ రీడింగ్ కనుక్కో MSR ప్లస్ VC ఇంటూ LC, నెగిటివ్ జీరో ఎర్రర్ కాబట్టి కరెక్షన్ పాజిటివ్ అవుతుంది రైట్. సో ప్లస్ యూ హ్యావ్ టు గో ఇట్. అర్థమవుతుందమ్మా. సో ఇలా మీరు దీన్ని సాల్వ్ చేస్తారు నాన్న. సో దిస్ ఈజ్ యువర్ వెర్నియర్ క్యాలిపర్స్ కాన్సెప్ట్. నోట్ డౌన్ వన్ ప్రాబ్లం. Problem. The vernier scale, problem note down, the vernier scale used for measurement, the vernier scale used for measurement has positive zero error of, the vernier scale used for measurement, the vernier scale used for the measurement has positive zero error of, has positive zero error of 0.2 mm, has positive zero error of 0.2 mm, full stop. While taking a measurement, full stop, while taking a measurement, while taking a measurement, it was noted that, while taking a measurement, it was noted that, while taking a measurement, it was noted that 0 on the vernier scale, it was noted that 0 of the vernier scale
right? So 0 on the vernier scale lies between. While taking a measurement, it was noted that 0 on the vernier scale lies between. 0 on the vernier scale, 0 on the vernier scale lies between 8.5 centimeters and 8.6 centimeters. 8.5 centimeters and 8.6 centimeters. Comma, vernier coincidence is 6. Comma, vernier coincidence is 6. The correct value of measurement is dash. Vernier coincidence is 6. The correct value of measurement is dash. The correct value of measurement is dash. The correct value of measurement is dash. Yes, how to solve it here? First one. So bracket lo least count given LC is equals to 0.01 centimeters. Right. ఇంకొకసారి ప్రాబ్లం చదువుతాను చూడమ్మా. The vernier scale used for the measurement has a positive zero error of 0.2 mm. If while taking a measurement, it was noted that 0 on the vernier scale lies between 8.5 and 8.6 centimeters. Vernier coincidence is 6. Then correct measurement is dash. Bracket lo least count is equals to 0.01 centimeters. Yes, how to solve it? So దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? నన్ను ఫస్ట్ ఇక్కడ వాడు పాజిటివ్ జీరో ఎర్రర్ ఇచ్చాడు, రైట్ మా? సో ఐఎమ్ నోటింగ్ హియర్ పాజిటివ్ జీరో ఎర్రర్. ఓకే, సో పాజిటివ్ జీరో ఎర్రర్ ఎంత ఇచ్చారంటే 0.2 mm. దాని ఫస్ట్ సెంటీమీటర్స్ లో మార్చుకో, బికాస్ ఎల్సీ ఈజ్ ఇన్ సెంటీమీటర్. సో కాబట్టి 0.02 సెంటీమీటర్స్ అవుతుందమ్మా. సో 0.02 సెంటీమీటర్స్ ఈజ్ యువర్ right. So positive zero error is 0.2 mm. In terms of centimeters, I am noting 0.02 centimeters, right? Next word ichadamma. 0 of the vernier scale lies between 8.5 and 8.6. మామూలుగా MSR వాల్యూ చెప్తాం. MSR వాల్యూ ఎలా కనుక్కుంటాం? 0 of the vernier scale మెయిన్ స్కేల్ తో ఏ వాల్యూతో మ్యాచ్ అవుతుందో అది చెప్తాం, అంతే కదా? సో ఇప్పుడు సపోజ్ ఇది 0 of the vernier scale రా, అర్థమవుతుందమ్మా. సో ఇది మెయిన్ స్కేల్లో 2 వాల్యూస్ మధ్యలో ఉందంట. ఈ 0 అనేది 8.5 8.6 మధ్యలో ఉందంట. సో ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్, రిమెంబర్, ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండే తీసుకోవాలమ్మా. ఎంఎస్ఆర్ వాల్యూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, లెఫ్ట్ సైడ్ చూజ్. ఓకే, సో 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ కి లెఫ్ట్ సైడ్ ఉండేది మీరు చూస్ చేయండి ఎప్పుడైనా. సో నథింగ్ బట్ అంటే 8.5 సెంటీమీటర్స్, రైట్? ఎస్ఆర్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇచ్చినాడు ఎంత? 6. అప్పుడు రీడింగ్ చెప్పొచ్చు కదా. సో నోట్ డౌన్. సో రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, వాట్ ఈస్ యువర్ ఫార్ములా? సో ఎంఎస్ఆర్ ఎస్ఆర్ ప్లస్ విసిఈ ఇంటూ ఎల్సి, బట్ పాజిటివ్ జీరో ఎర్రర్, అట్ కరెక్షన్ విల్ బి నెగటివ్, minus 0.02, right? Now solve it. So MSR is 8.5, SR plus VC is 6 ma, plus LC is 0.01 minus 0.02, right? Then what to get here? So appudu em cheptaramma? So 0.06, so 0.04, so appudu 8.54 centimeters. So that is your answer, right? So ila meer problem solve cheskuntu vellali. Clear? Okay. Next. So next bit ma, next bit note down. So next problem note down. The diameter of a cylinder. Next bit note down ma. The diameter of a cylinder is measured. The diameter of a cylinder is measured using vernier calipers. The diameter of a cylinder is measured using vernier calipers with no zero error. Zero error ledanta. With no zero error. The diameter of a cylinder is measured using a vernier calipers with no zero error. Full stop. It is found that 0 of vernier scale. It is found that 0 of vernier scale lies between 5.10 and 5.15 centimeters. It is found that 0 of vernier scale lies between 5.10 and 5.15 centimeters. Okay, of main scale 5.10 and 5.15 centimeters of main scale. Full stop.
The vernier scale has 50 divisions. The vernier scale has 50 divisions, which is equivalent to 2.45 centimeters. The vernier scale has 50 divisions, which is equal to 2.45 centimeters. The vernier scale has 50 divisions equivalent to 2.45 centimeters. Full stop. The 24th division of vernier scale, the 24th division of vernier scale, the 24th division of vernier scale exactly coincide with the 24th division of vernier scale exactly coincide with one of the main scale, with one of the main scale division. 24th division of vernier scale coincide with one of the main scale division. Then diameter of cylinder is dash. Then diameter of cylinder is dash. Then diameter of cylinder is dash. Okay, so how to solve it? The diameter of cylinder is measured using a vernier calipers with no zero error. It is found that zero of vernier scale lies between 5.10 centimeters and 5.15 centimeters of main scale. The vernier scale has 50 divisions, diameter 50 divisions equivalent to 2.45 centimeters. The 24th division of vernier scale exactly coincides with one of the main scale divisions. The diameter is dash. Right? How to solve it? So ఒక్కొక్కటి ప్లాన్ చేద్దాం నాన్న. సో ఫస్ట్ ఇక్కడ సింపుల్ గా వాడు ఇక్కడ సో డయామీటర్ అన్నాడమ్మా, రైట్? సో డయామీటర్ అన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో డయామీటర్ అన్నాడమ్మా వాడు, రైట్? సో డయామీటర్ ని ప్లేస్ చేసుకొని ఏం చేస్తాం? సో ఫస్ట్ ఇక్కడ ఎంఎస్ఆర్ ప్లాన్ చేసాను, నో జీరో ఎర్రర్, హ్యాపీ సార్. సో జీరో ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ లైస్ బిట్వీన్ అన్నాడు. సో ఇది జీరో వెర్నియర్ స్కేల్, రైట్? మెయిన్ స్కేల్లో 2 వాల్యూస్ మధ్యలో ఉందంట, 0, 5.10, 5.15 సెంటీమీటర్స్. సో ఏది తీసుకోవాలంటే ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ యూ హ్యావ్ టు ప్రేయర్. సో కాబట్టి ఎంఎస్ఆర్ వాల్యూ రాసుకోవచ్చు నాన్న. సో ఎంఎస్ఆర్ వాల్యూ 5.10. ఎస్ సార్, హ్యాపీ సార్. నెక్స్ట్ ఇప్పుడు లీస్ట్ కౌంట్ కనుక్కోవాలి. లీస్ట్ కౌంట్ 0.01 కదా సార్? రాంగ్. 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఉన్నప్పుడు అది నాన్న, అంతే కదా? బట్ ఇక్కడ ఎంత ఉందమ్మా? 50 వెర్నియర్ స్కేల్ డివిజన్స్, రైట్? సో కాబట్టి నార్మల్ లిస్ట్ కౌంట్ ఫార్ములా నాట్ అప్లికబుల్. లిస్ట్ కౌంట్ ఫార్ములా 10 వెర్నియర్ స్కేల్స్ ఉన్నప్పుడు 0.01 యూ కెన్ యూజ్ ఇట్. అర్థమవుతుందా? బట్ ఇక్కడ 50 డివిజన్స్, రైట్? సో కాబట్టి సాల్వ్ చేయాలి. ఎలా సార్? ఫస్ట్ నాన్న 1 MSD ప్లాన్ చేద్దాం. ఎట్లా సార్? ఫస్ట్ 1 MSD ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో ఎంఎస్డీలో ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి? వాడని 0.1 అన్నాడా? లేదు సార్, యూ హ్యావ్ టు డూ ఇట్ ఫస్ట్. సో ఎట్లా సార్? ఉండేది రెండు ఎంఎస్ వాల్యూస్ ఇచ్చాడు, మెయిన్ స్కేల్ వాల్యూస్, అదే తీసుకొని సాల్వ్ చేస్తాను. 1 MSD 5.15 minus 5.10, that is 0.05 centimeters. సో 1 MSD ఎంత అంటే మామూలుగా 1/10 అంటాం. బట్ ఇక్కడ ఏం లేదు కదా, డయాగ్రామ్ ఏం చెప్పలేదు కదా వాడు. ఎంఎస్డిలో ఒక రీడింగ్లో 10 డివిజన్స్ ఉన్నాయని ఏం చెప్పలేదు, 2 రీడింగ్స్ ఇచ్చాడు అంతే. కాబట్టి 1 MSD ఎంత ఉందంటే 2 మైనస్ చేస్తా, అంటే ఒక్కొక్క డివిజన్ ఎంత ఉంది అంటే 0.05, రైట్? నెక్స్ట్ విఎస్డి కనుక్కుందాం. సో విఎస్డి కనుక్కోవాలి అంటే ఫస్ట్ అమ్మ, సో ఇక్కడ వాడు క్లారిటీకి ఇచ్చాడు 2.45 సెంటీమీటర్స్ ఈక్వలెంట్ విత్ 50 అని. సో కాబట్టి 1 VSD ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో 2.45 సెంటీమీటర్స్ లో 50 డివిజన్స్ ఉన్నాయి, రైట్? సో 2.45 సెంటీమీటర్స్ లో 50 డివిజన్స్, అప్పుడు 1 MSD. 1 VSD ఏమవుతుంది? సో 1 MSD అంటే ఓన్లీ 2 రీడింగ్స్, జస్ట్ ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ ఇట్. 0.05 సెంటీమీటర్స్ ఈజ్ యువర్ 1 MSD. నెక్స్ట్ 2.45 సెంటీమీటర్స్ గ్యాప్ లో 50 డివిజన్స్ ఉన్నాయంట నాన్న. సో కాబట్టి 2.45/50 ఎంత వస్తుంది? సో 0.049 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది విఎస్డి. అప్పుడు లీస్ట్ కౌంట్ చెప్పచ్చా? ఎస్. సో దెన్ గో ఫర్ లీస్ట్ కౌంట్ ఫార్ములా. సో అప్పుడు లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా MSD minus VSD. SR. సో MSD minus VSD. సో MSD 0.05 minus VSD 0.049. సో దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.001 సెంటీమీటర్స్. మామూలుగా వెర్నియర్ క్యాలిపర్స్ ఎంత? 0.01, బట్ ఇక్కడ వాడిచిండే డేటాకి 0.01 సెంటీమీటర్స్. అక్కడ నార్మల్గా ఏం చెప్తాం? 1 MSD అంటే 0.1, రైట్? సో 10 VSD ఈజ్ ఈక్వల్స్ టు 9 MSD.
గుర్తుందా? అప్పుడు విఎస్టీ బయట తీస్తే 0.09, ఆ రెండు మైనస్ చేస్తే 0.01 నార్మల్ కేస్. బట్ ఇక్కడ 2.45 50 డివిజన్స్ కాబట్టి విఎస్డి ఇంత వస్తాను, ఎంఎస్డి 2 డివిజన్స్ మైనస్ చేస్తాను, ఈ రెండు మైనస్ చేస్తే ఎల్సి ఫార్ములా విఎస్డి ఎంఎస్డి మైనస్ విఎస్డి. ఇప్పుడు లీస్ట్ కౌంట్ వచ్చింది కాబట్టి రీడింగ్ క్యాలిక్యులేట్ చేయి. సో రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, సో రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ టు గెట్ మా. సో రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్ఆర్ ప్లస్ VC into LC, right? Plus VC into LC. Now MSR 5.10 plus VC 24th division match annadamma 1 VSD. 24th division of Vernier scale coincides with 1 MSD. Kati Vernier coincidence is 24 into list count 0.001. No zero error. So directly solve it. So 5.10 plus 5.10 plus 0.024. So if you solve it, you get 5.124 centimeters. So that is your answer. Clear? Okay. So two readings MSD, 2.45 50, rendu minus chestunnam, right? Divide chestunnam, you get this thing. So 24th division of Vernier coincidence, Vernier scale with 1 division. So Vernier coincidence is 24. Least count, that formula, no zero error, right? Next bit. Next bit. Next problem. A Vernier calipers has, next problem, a Vernier calipers has 1 mm marks on main scale. A Vernier calipers has 1 mm marks on main scale. 1 mm marks on main scale. It has 20 equal divisions. It has 20 equal divisions on Vernier scale. Match with, it has 20 equal divisions on Vernier scale. Match with 16 main scale divisions. So note down, marks. A Vernier calipers has 1 mm marks on the main scale, 20 divisions. It has 20 equal divisions on Vernier scale. It has 20 equal divisions on Vernier scale, which match with 16 main scale divisions. It has 20 equal divisions on Vernier scale, which match with 16 main scale divisions. Then least count is dash. Then least count is dash. Okay, then least count is dash. So options 0.02 mm, all options are in mm only. Option B 0.05 mm. Option C 0.1 mm. Option D 0.2 mm. 2 minutes time, pause the screen, try. Yes, absolutely right, ma'am. So ikkada first list count. So what is your list count formula? List count formula is 1 MSD minus 1 VSD SR. So MSD ikkada vaadichadamma. So 1 MSD is equals to 1 mm. Danni simple ga 1 mm annadu. So ante nothing but 0.1 centimeters you can write. Yes sir, లేదా 1 mm you can write it, ఎందుకంటే ఆప్షన్స్ ఆర్ ఇన్ mm only. VSD కావాలంటే ఇక్కడ వాడిచ్చాడు అన్న, ఏమి ఇచ్చాడు? 20 VSD which matches with 16 MSD. You want to calculate VSD, ఎందుకంటే MSD minus VSD. So అప్పుడు VSD is equals to, right? So 16 into, so MSD అంటే 1 mm by 20 అవుతుందన్న. So then if you solve it, you get 0.8 mm, right? So 0.8 mm వస్తుంది. అప్పుడు ఇక్కడ 1 mm minus 0.8, so which is equals to 0.2 mm. Right? Like this you can calculate it. So అలా లీస్ట్ కౌంట్ ఎలా వచ్చిందో తెలిస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చమ్మా. అర్థమవుతుందా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎన్నైనా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్న. రైట్? ఎస్, వెర్నియర్ క్యాలిపర్స్ లాస్ట్ బిట్, బట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ అడ్వాన్స్ ప్రాబ్లమ్. సో అడ్వాన్స్ లెవెల్లో ఇచ్చారమ్మా వెర్నియర్ క్యాలిపర్స్ లాస్ట్ బిట్. ఇది అయిపోతే వెర్నియర్ క్యాలిపర్స్ కంప్లీటెడ్, వి గో ఫర్ స్క్రూ గేజ్. బట్ దీంట్లో మోడల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టేక్ స్క్రీన్ షాట్ ఫస్ట్ దిస్ బిట్. సో దిస్ బిట్ టేక్ స్క్రీన్ షాట్, పాస్ ద స్క్రీన్,
take the screenshot, right? Now see the problem here. So what is the problem given? There are two vernier calipers, both of which 1 centimeter divided into 10 equal divisions on the main scale. So ఇక్కడ 2 వెర్నియర్ క్యాలిపర్స్ ఉన్నాయంట. ఆ 2 వెర్నియర్ క్యాలిపర్స్ లో 10 ఈక్వల్ డివిజన్స్ 1 సెంటీమీటర్ డివైడెడ్ ఇంటూ 10 ఈక్వల్ డివిజన్స్ ఆన్ ద మెయిన్ స్కేల్ ఉందంటమ్మా. అంటే ఇక్కడ మీనింగ్ ఏమన్నా, ఈ వెర్నియర్ క్యాలిపర్స్ లో మెయిన్ స్కేల్ రీడింగ్, మెయిన్ స్కేల్ మీద 1 సెంటీమీటర్ రైట్ డివైడెడ్ బై 10 ఈక్వల్ పార్ట్స్. సో అంటే 0.1 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా మెయిన్ స్కేల్, రైట్? సో మెయిన్ స్కేల్ మీద ఎంత ఉంటుంది? 0.1. కీప్ ఇన్ మైండ్. సో మెయిన్ స్కేల్ 0.1 ఉంటుందన్న, గుర్తుపెట్టుకో. ఇది మెయిన్ స్కేల్ నాన్న, ఇది మెయిన్ స్కేల్ అమ్మా. సో మెయిన్ స్కేల్, ఇది మెయిన్ స్కేల్. సో 0.1 సెంటీమీటర్ ఉంది నాన్న, రైట్? ఫస్ట్ లైన్. నెక్స్ట్, ద వెర్నియర్ స్కేల్ వన్ ఆఫ్ ద క్యాలిపర్ C1, ఇది C1 అమ్మా, has 10 equal divisions that correspond 9 main scale divisions. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి జాగ్రత్త చూడమ్మా, ఈ ఫస్ట్ వన్ అన్నాం కాబట్టి రైట్. సో ఈ ఫస్ట్ వన్ వస్తారు చూడమ్మా, ఈ ఫస్ట్ వన్ లో C1 లో, ఇది C1 అన్న, జాగ్రత్తగా చూడు. సో దిస్ ఈజ్ యువర్ C1. ఎస్ సార్, ఈ C1 లో 10 ఈక్వల్ డివిజన్స్ that correspond to 9 main scale divisions. ఇందులో 10 ఉన్నాయన్న వెర్నియర్ స్కేల్. దిస్ ఈజ్ యువర్ వెర్నియర్ స్కేల్. ఈ వెర్నియర్ స్కేల్లో 10 డివిజన్స్ ఉన్నాయమ్మా. ఈ 10 డివిజన్స్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ తో కోయిన్సైడ్ అవుతా ఉందంట నాన్న. సో కాబట్టి ఇక్కడ క్లారిటీగా రాస్తాను C1. ఓకే, సో C1 క్యాలిపర్స్ 1 లో సో మెయిన్ స్కేల్ డివిజన్స్ ఎంత అంటే 1/10, దట్ ఈస్ 0.1 అన్న. తర్వాత 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కోయిన్సైడ్ విత్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ గివెన్. ఎస్ సార్, అప్పుడు 1 MSD 1 VSD ఏమొస్తుంది? ఐ టోల్డ్ యూ. సో VSD ఈజ్ ఈక్వల్స్ టు రైట్ 9 ఇంటూ MSD అంటే 0.1 by 10 అన్న. సో దెన్ యూ గెట్ 0.01 సెంటీమీటర్, సారీ 0.09, అంతేనా? సో యూ గెట్ 0.09. అప్పుడు లిస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? సో అప్పుడు VSD ఎంత ఉంటుంది అంటే 0.09 ఉంటుందమ్మా. ఇక్కడ 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కోయిన్సైడ్స్ విత్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ అన్నప్పుడు దెన్ యూ గెట్ హియర్ 0.09 వస్తుందమ్మా. సో 0.09 సెంటీమీటర్స్ వస్తుంది. అప్పుడు లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో లీస్ట్ కౌంట్ అంటే MSD మైనస్ VSD నాన్న. సో అప్పుడు MSD అంటే నథింగ్ బట్ 0.1, VSD అంటే 0.09, then you get 0.01 centimeters. So the least count for vernier caliper C1, right? Yes sir. Now this is second line. Okay, అయిపోయిందమ్మా. VSD కనుక్కున్నాం, MSD కనుక్కున్నాం, least count కనుక్కున్నాం. The vernier calipers of other C2, సరే C2 కదా చూద్దాం. ఫస్ట్ C1 రీడింగ్ చేసేసేయంగా. నన్నవాడు MS ఇచ్చాడు, VS మ్యాచ్ అవుతుంది, 0.09 లీస్ట్ కౌంట్ కనుక్కున్నాం. ఇప్పుడు దీనికి రీడింగ్ చెప్పేసి C1 కి రీడింగ్ ఏమని చెప్పినానా. సో C1 కి రీడింగ్ MSR అంటే ఎలా రాయాలి? 0తో, వెర్నియర్ స్కేల్లో 0తో ఏది మ్యాచ్ అవుతుందో అది రాయాలి. ఇది 2 నానా, 2.5, 2.6, 2.7, 2.8, 2.9. 2.8కి 2.9కి మధ్యలో ఉంది నాన్న. ఇక్కడ ఇది 2.8 అమ్మా, ఇది 2.9 నాన్న. 2.8కి 2.9కి మధ్యలో ఉంది. బట్ లెఫ్ట్ సైడ్ యూ హ్యావ్ టు చూస్. కట్ MSR 0తో మ్యాచ్ అయ్యేది. సో 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ తో ఏ రీడింగ్ తో అయితే కోయిన్సైడ్ అవుతుందో దట్ యు హ్యావ్ టు టేక్. బట్ ఇన్ బిట్వీన్ 2 రీడింగ్స్ ఉన్నప్పుడు టేక్ ఓన్లీ లెఫ్ట్ సైడ్. సో అప్పుడు MSR వాల్యూ 2.8. సో టేక్ రీడింగ్ ఫర్ C1. సో C1 కి రీడింగ్ ఫార్ములా. సో రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్. సో MSR ప్లస్ VC ఇంటూ LC. సింపుల్ నాన్న. SR. సో దెన్ MSR వాల్యూ ఎంతమ్మా? సో 2.8 లెఫ్ట్ సైడ్ ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్. సో సీమా వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఈజ్ వాట్? సో వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఈ 10 డివిజన్స్ లో ఏ డివిజన్ మెయిన్ స్కేల్ తో కోయిన్సైడ్ అవుతుందో చూడన్నా. 1 2 3 4 5 6 7 చూడు. 7 పర్ఫెక్ట్ కోయిన్సైడ్ అవుతుంది నాన్న. 7 పర్ఫెక్ట్ కోయిన్సైడ్ అవుతాను చూడు. 7 డివిజన్ కోయిన్సైడ్ అవుతుందమ్మా. సో కాబట్టి ఇక్కడ వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఈజ్ 7. ఓకే, వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఈజ్ 7. సో కాబట్టి ఇక్కడ 7
into 0.01. So then what you get here is, so 2.87 centimeters. So that is your reading for C1 ma. C1. Okay. Now take screenshot this one for C1 information. Is screenshot this comma. This screenshot this column. Okay. So take screenshot this one first. C1 anta ikkada cover ayindi nana. Take screenshot. Right. Next, then screenshot this ko. C1 solution. C1 solution. Screenshot this comma. Right, done. Next. ఇప్పుడు C2 పోదాం నాన్న. C2 జాగ్రత్త చూడమ్మా. C2 చదువు. What to get? Here C2 చూడమ్మా. The vernier scale of other caliper C2. ఇది C2 నాన్న. Main scale same 0.1 ఉందమ్మా. So the vernier scale of other caliper అంటే C2. ఈ C2 10 divisions ఉన్నాయి, right? Has 10 equal divisions that correspond to 11 main scale divisions. C2 లో మారిపోతుంది నాన్న. 10 vernier scale divisions coincides with 11 main scale divisions. అదే వాడి చిన్నదమ్మా. So 10 equal divisions correspond to 11 main scale divisions. అప్పుడు లిస్ట్ కౌంట్ మారిపోతుందన్న, రైట్? సో గో ఫర్ C2 నౌ. సో అప్పుడు C2 క్యాలిపర్స్ ఎలా ఉంటుంది చూడమ్మా. సో అప్పుడు C2 క్యాలిపర్స్ ఎలా ఉంటుంది చూడు. సో C2 క్యాలిపర్స్ ఎలా ఉంటుంది చూడు నాన్న. సో C2కి నాన్న, C2కి వాడు ఏమి ఇచ్చాడమ్మా? మెయిన్ స్కేల్ ఇస్ సేమ్ MSD 1/10, దట్ ఈస్ 0.1 centimeter, బట్ 10 vernier scale divisions is coincides with 11 main scale divisions given. Yes sir. అప్పుడు ఏమవుతుంది? సో 10 VSD is equals to 11 into 0.1. కరెక్ట్ మా? సో 10 VSD is equals to 11 into 0.1. అంతేనా? అప్పుడు VSD వాల్యూ ఏమవుతుందన్న? సో దెన్ VSD is equals to what to get? సో దెన్ VSD is equals to ఏమవుతుంది? సో 1.1/10, right? 1.1/10, that is 0.11 centimeters. This is your VSD, this is your MSD. అప్పుడు లిస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? సో లిస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు MSD మైనస్ VSD మా. సో అప్పుడు MSD అంటే నథింగ్ బట్ 0.1 మైనస్ 0.11, దెన్ యూ గెట్ నెగిటివ్ వాల్యూ, రైట్? సో లీస్ట్ కౌంట్ ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూ రాదు, కీప్ ఇన్ మైండ్ మా. సో లీస్ట్ కౌంట్ నెగిటివ్ అనేది నాట్ పాసిబుల్. సో లీస్ట్ కౌంట్ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదమ్మా. మరి దీన్ని లీస్ట్ కౌంట్ ఎలా చెప్తాం సార్? దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. అందుకే ఈ ప్రాబ్లం చేస్తున్నాం అడ్వాన్స్. సో జాగ్రత్త చూడు. మెయిన్ స్కేల్ డివిజన్ సేమ్ 1/10, 10 వెర్నియర్ స్కేల్స్ మ్యాచెస్ విత్ 11 మెయిన్ స్కేల్స్. సో VSD కూడా కనుక్కున్నాం. MSD మైనస్ VSD చేస్తే నెగిటివ్ వాల్యూ విచ్ ఈస్ నాట్ పాసిబుల్. యూ కెన్ నాట్ టేక్ దిస్. దెన్ హౌ సార్ యూ హ్యావ్ టు టేక్? దెన్ ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే, సో చూడమ్మా, దెన్ ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో జాగ్రత్తగా చూడు ఎలా సాల్వ్ చేస్తామో. సో ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తాం చూడమ్మా. హౌ టు సాల్వ్ దిస్ వన్ నాన్న. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే మెయిన్ స్కేల్లో అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ కోఇన్సిడెన్స్ కనుక్కో. లీస్ట్ కౌంట్ నెగిటివ్ వాల్యూ వస్తే ఏం చేయాలంటే ఫస్ట్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ కనుక్కో. ఫస్ట్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ చెప్పు దీనికి. వెర్నియర్ కోఇన్సిడెన్స్ అంటే 10 divisions లో మెయిన్ స్కేల్తో ఏ డివిజన్ మ్యాచ్ అవుతాను చూడు. 1 2 3 4 5 6 7 8 మ్యాచ్ అవుతుందా? 7 కూడా మ్యాచ్ అవుతుంది కదా. 7 ఏడమ్మా 7 మ్యాచ్ అవుతుంది. 7 మ్యాచ్ అవుతుంది, రైట్? 7 వెర్నియర్ కోఇన్సిడెన్స్ అన్న. జాగ్రత్త చూడు. సో ఎప్పుడైనా సరే మీకు లీస్ట్ కౌంట్ నెగిటివ్ వాల్యూ వస్తే ఫస్ట్ ఆ వెర్నియర్ క్యాలిపర్స్ లో కోఇన్సిడెన్స్ వాల్యూ తీసుకో, ఓకేనా? కోఇన్సిడెన్స్ వాల్యూ తీసుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మెయిన్ స్కేల్లో నాన్న, మెయిన్ స్కేల్లో రీడింగ్ నుండి ఎన్ని డివిజన్స్ ఉన్నాయో చూడండి. మెయిన్ స్కేల్లో రీడింగ్ నుండి అంటే 0th మ్యాచ్ అయ్యే రీడింగ్ ఇదే కదా, 2.8 అంతే కదమ్మా. 2.8 లెఫ్ట్ సైడ్ రీడింగ్ యూ హ్యావ్ టు టేక్. 0తో మ్యాచ్ అయ్యే రీడింగ్ నుండి ఈ కోఇన్సిడెన్స్ వరకు ఎన్ని డివిజన్స్ ఉన్నాయో తీసుకోండి, రైట్? సో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో కౌంట్ చేయి. దాన్ని x1 అంటాం నాన్న. అర్థమవుతుందా? సో 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ దాదాపుగా ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో x1 ఎన్ని డివిజన్స్ ఉన్నాయో చూసుకోమ్మా. 8 డివిజన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8.
సో ఇక్కడ 2.8 నుండి కోఇన్సిడెన్స్ మధ్యలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో చూడు. 2.8 తర్వాత అమ్మా 2.8 నుండి కోఇన్సిడెన్స్ మధ్యలో నానా 1 2 3 4 5 6 7 8. సో 8 కోఇన్సిడెన్స్ 8 డివిజన్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. సిమిలర్లీ 0 నుండి నాన్న ఇక్కడ 0 నుండి ఓకేనా. సో 0 నుండి తీసుకోమ్మా. ఈడ 0 నుండి కోఇన్సిడెన్స్ వరకు ఎన్ని రీడింగ్స్ ఉన్నాయో తీసుకో, దాన్ని y1 అంటానా. రైట్. సో ఎన్ని డివిజన్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 7 ఉన్నాయమ్మా. ఈడ 8 ఈడ 7 ఉన్నాయి. సో x1 వాల్యూ ఎంత అంటే 8 డివిజన్స్, y1 వాల్యూ ఎంత అంటే 7 డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి ఓకే. సో వాట్ యు హ్యావ్ టు డూ ఈజ్ ఫర్ C2 లీస్ట్ కౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా గుర్తుపెట్టుకోమ్మా. లీస్ట్ కౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా నానా ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో సింపుల్ నానా ఎట్లా అంటే x1 is equals to 8 డివిజన్స్ కదా. ఎస్ సార్. దాని యొక్క MSD వాల్యూ 0.1 రైట్. సో y1 ఎంత 7 డివిజన్స్, దాని యొక్క VSD వాల్యూ ఎంత ఉంది C2కి VSD వాల్యూ 0.11. సో 7 into 0.11. Now multiply it. 8 into 0.1 0.8, 7 into 0.11 0.77. x1 minus y1 j. So x1 minus y1 చేస్తే 0.8 minus 0.77 right. Then what you get is which is equals to 0.03. That is your least count. అర్థమవుతుందమ్మా. సో దట్ ఈస్ యువర్ లీస్ట్ కౌంట్ యూ హ్యావ్ టు టేక్. ఇంకా మళ్ళీ వెర్నియర్ కోఇన్సిడెన్స్లు అవన్నీ ఉండవు నాన్న. అర్థమవుతుందా. సో డైరెక్ట్లీ యూ గో ఫర్ ఇట్. ఏం అర్థమవుతుంది ఎలా సాల్వ్ చేస్తున్నాము. సో ఇంకా డైరెక్ట్గా రీడింగ్ తీసుకో. సో అప్పుడు రీడింగ్ ఏమవుతుంది సింపుల్గా. సో అప్పుడు రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. సో ఎంఎస్ఆర్ ప్లస్ ఎల్సి అంతే సింపుల్. నెగిటివ్లు వస్తే సో ఎంఎస్ఆర్ 2.8 ప్లస్ ఎల్సి 0.03. సో అప్పుడు ఏమవుతుంది 2.83 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ యువర్ C2 రీడింగ్ మా. అర్థమవుతుందా వాట్ ఐఎమ్ సెయింగ్. సో 2.83 2.87. సో 2.83 2.87. సో ఆన్సర్ వచ్చేసి 2.87 2.83 అంటే ఆన్సర్ ఇది వస్తుందమ్మా. ఇంకొకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ C2 వాల్యూ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. C2 వాల్యూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నీకు లీస్ట్ కౌంట్ నార్మల్ ప్రొసీజర్ వర్కౌట్ చేయండి MSD మైనస్ VSD. ఈ లీస్ట్ కౌంట్ వాల్యూ ఎప్పుడైతే నెగిటివ్ గనక వస్తుందో అప్పుడు మీరు చేయాల్సిండేది మెయిన్ స్కేల్లో ఎంఎస్ఆర్ అంటే 0 ఎక్కడైతే మెయిన్ స్కేల్తో కోయిన్సైడ్ అవుతుందో ఆ వాల్యూ నుండి వెర్నియర్ కోయిన్సిడెన్స్ వరకు డివిజన్స్ ని కౌంట్ చేయి. వెర్నియర్ కోయిన్సిడెన్స్ వరకు అది తీసుకోకూడదు. వెర్నియర్ కోయిన్సిడెన్స్ డివిజన్ కౌంట్ చేయకూడదు. సో అప్పుడు 2.8 నుండి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 వెర్నియర్ కోయిన్సిడెన్స్ లోపల 8 డివిజన్స్ ఉంటాయి. అందుకే x1 వాల్యూ 8. నెక్స్ట్ 0 నుండి కోయిన్సిడెన్స్ వరకు వెర్నియర్ క్యాలిపర్స్ లో ఉండే డివిజన్స్ ని కౌంట్ చేయి. 0 1 2 3 అంటే 0 దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 వెర్నియర్ కోయిన్సిడెన్స్ తీసుకోకూడదమ్మా. అర్థమవుతుందా. 2.8 నుండి 8 వరకు తీసుకోవాలి. 2.8 నుండి అర్థమవుతుందా. సో 2.8 నుండి 8 వరకు తీసుకోవాలమ్మా. 2.8 నుండి ఇక్కడ వెర్నియర్ కోయిన్సిడెన్స్ వరకు తీసుకుంటే 8. ఈడ 0 నుండి ఈ వెర్నియర్ కోయిన్సిడెన్స్ వెనకాల వరకు తీసుకోవాలి 7. గుర్తుపెట్టుకో 8 7. సో ఇక్కడ 8 7 8 MSD ఎంత 0.1 మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 7 ఈడ VSD ఎంత వచ్చింది 0.11 మల్టిప్లై చేస్తాను. 2 మైనస్ చేయి. అదే లిస్ట్ కౌంట్. ఎంఎస్ఆర్తో దాన్ని యాడ్ చేయి. అంతే ఆన్సర్. ఓకే. సో ఎప్పుడైనా సరే C2లో గుర్తుపెట్టుకోమ్మా. ఇఫ్ యువర్ లిస్ట్ కౌంట్. సో C2లో ఇఫ్ యువర్ లిస్ట్ కౌంట్ గుర్తుపెట్టుకో. C2లో ఇఫ్ యువర్ లిస్ట్ కౌంట్ వాల్యూ గుర్తుపెట్టుకో నెగిటివ్ వస్తే నాట్ పాసిబుల్. అప్పుడు వెర్నియర్ కోయిన్సిడెన్స్ తీసుకొని ఎంఎస్ఆర్ నుండి వెర్నియర్ కోయిన్సిడెన్స్ కి డివిజన్స్ కౌంట్ చేయి. VS లో వెర్నియర్ క్యాలిపర్స్ లో స్టార్టింగ్ డివిజన్ నుండి వెర్నియర్ కోయిన్సిడెన్స్ వరకు కౌంట్ చేయి. ఆడ MSD ఎంత ఉంది 0.1 తో మల్టిప్లై చేయి. VSD ఎంత ఉంది 0.11 తో మల్టిప్లై చేయి. ఆ 2 మైనస్ చేయి. అప్పుడు వచ్చేది లిస్ట్ కౌంట్. ఎంఎస్ఆర్ ప్లస్ లిస్ట్ కౌంట్ చేయి. దట్ ఈస్ యువర్ ఆన్సర్.
Okay, so take screenshot this one for C2. Take screenshot this one for C2. This one మొత్తం ఇదంతా స్క్రీన్షాట్ వచ్చేస్తుందమ్మా. And next take screenshot for C2 this one. Right. నెక్స్ట్ వచ్చేసి స్క్రూ గేజ్ నాన్న. స్క్రూ గేజ్. సో స్క్రూ గేజ్ ఏం చెప్తాం సార్? సో దిస్ ఈజ్ యువర్ స్క్రూ గేజ్ యాక్చువల్లీ. ఎస్. సో ఈ స్క్రూ గేజ్ లో ఏం చెప్తాం సార్? ఎలా రాస్తాం సార్? స్క్రూ గేజ్ కాన్సెప్ట్ ఏంటి అంటే చూడమ్మా, ఈ స్క్రూ గేజ్ ఎప్పుడు కూడా థిక్నెస్ ఆఫ్ వైర్ ని, థిక్నెస్ ఆఫ్ యువర్ హెయిర్ ని, అలా థిక్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ స్క్రూ గేజ్ హెల్ప్ చేస్తామా. సో స్క్రూ గేజ్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు మెజర్ థిక్నెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటాం. సో ఎప్పుడు కూడా థిక్నెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ని మెజర్ చేయడానికి మనం స్క్రూ గేజ్ హెల్ప్ తీసుకుంటామా. సో ఇది స్క్రూ గేజ్. టేక్ స్క్రీన్ షాట్ ఫస్ట్. సో ఇది స్క్రూ గేజ్ మా. టేక్ స్క్రీన్ షాట్ ఫస్ట్. రైట్. సో ఇప్పుడు ఈ స్క్రూ గేజ్ లో ఒకసారి చూడమ్మా. సో ఈ స్క్రూ గేజ్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే చూడన్నా. సో స్క్రూ గేజ్ ఆల్వేస్ యూజ్ టు ఫైండ్ థిక్నెస్ ఆఫ్ వైర్. సో థిక్నెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ని, థిక్నెస్ ఆఫ్ వైర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే డివైస్ నే స్క్రూ గేజ్ అంటాం నాన్న. సో స్క్రూ గేజ్ ఇస్ ఏ డివైస్ యూజ్డ్ టు మెజర్ థిక్నెస్ ఆఫ్ వైర్. సో థిక్నెస్ ఆఫ్ వైర్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్ నే స్క్రూ గేజ్ అని చెప్తారు నాన్న. ఓకే. సో ఈ స్క్రూ గేజ్ లో ఏముంటుంది సార్ అంటే, సో జాగ్రత్త చూడన్నా, ఈ స్క్రూ గేజ్ లో ఏముంటుంది సార్ అంటే, సీ కేర్ఫుల్లీ. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మెయిన్ స్కేల్ అంటాం నాన్న. సో ఇది మెయిన్ స్కేల్ అంటాం. సో స్క్రూ గేజ్ లో ఓకే. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మెయిన్ స్కేల్. ఇది నాన్న, ఇది వచ్చేసి మెయిన్ స్కేల్ అంటామమ్మా. దిస్ ఈజ్ యువర్ మెయిన్ స్కేల్ అంటాం. స్క్రూ గేజ్ లో ఇది మెయిన్ స్కేల్. ఇది చూసారా సర్క్యులర్ గా రొటేట్ అవుతుంది. దీన్ని సర్క్యులర్ స్కేల్ అంటారమ్మా. సిఎస్, సర్క్యులర్ స్కేల్. ఇది క్లాక్ వైజ్ రొటేట్ కావచ్చు, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ కావచ్చు. ఇది మెయిన్ స్కేల్, ఇది వచ్చేసి సర్క్యులర్ స్కేల్. మెయిన్ స్కేల్, సర్క్యులర్ స్కేల్. రైట్. నౌ ఇప్పుడు ఇది వచ్చేసి ఫిక్స్డ్ వన్ మా. దిస్ వన్ ఇది స్టడ్ అంటారు. దీన్ని ఫిక్స్డ్ అమ్మా. ఇది ఆల్వేస్ ఫిక్స్డ్. ఇది మూవబుల్. ఇది మూవబుల్ నాన్న. ఓకే. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే చూడమ్మా, ఇప్పుడు ఇది రొటేట్ అవుతుంది. సి దిస్ ఈస్ రొటేటింగ్. రైట్. సి క్లాక్, యాంటీ క్లాక్, ఐఎమ్ రొటేటింగ్ హియర్. ఓకే. సో ఇది క్లాక్ అనుకోండి, మూవింగ్ డౌన్. చూడు ఇది మూవ్ అవుతుంది ఇక్కడ. ఓకే. యాంటీ క్లాక్ చూడమ్మా, ఇక్కడ గ్యాప్ క్రియేట్ అవుతుంది. యూ కెన్ ప్లేస్ ద ఆబ్జెక్ట్ హియర్. రైట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయడానికి గ్యాప్ ఇచ్చింటాం. అర్థమవుతుందని అన్న. సో ఇది రొటేట్ చేస్తే రైట్, అప్పుడు ఇక్కడ గ్యాప్ ని క్రియేట్ అవుతుందమ్మా. అర్థమవుతుంది? గ్యాప్ వద్దు సార్, మూవ్ క్లాక్ వైజ్ సో దట్ ద గ్యాప్ ఈస్ రెడ్యూస్డ్ హియర్. రైట్. డిపెండింగ్ ఆన్ యువర్ ఆబ్జెక్ట్ సైజ్ యూ కెన్ ప్లేస్ హియర్. రైట్ మా. సరే, ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఇక్కడ మీరు పిచ్ వాల్యూ లీస్ట్ కౌంట్ కనుక్కోండి. స్క్రూ గేజ్ లో లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా సార్? స్క్రూ గేజ్ లో లీస్ట్ కౌంట్ ఎలా ఉంటాయి నాన్న? ఇక్కడ స్క్రూ గేజ్ లో లీస్ట్ కౌంట్ ఎలా ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోమ్మా. స్క్రూ గేజ్ లో లీస్ట్ కౌంట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? సో స్క్రూ గేజ్ లో లీస్ట్ కౌంట్ వాల్యూ ఎలా క్రియేట్ చేస్తాం సార్ అంటే చూడమ్మా. సో స్క్రూ గేజ్ లో లీస్ట్ కౌంట్ వాల్యూ హౌ టు క్రియేట్ ఇట్. సి, సో లీస్ట్ కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ అమ్మ మీరు పిచ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పిచ్. సో పిచ్ అంటే ఏంటి? జాగ్రత్త చూడన్న. పిచ్ అంటే వన్ కంప్లీట్ సర్క్యులర్ రొటేషన్ చేసినప్పుడు ఇక్కడ ఎంతైతే డివిజన్ గ్యాప్ ఉంటుందో దాన్ని మనం పిచ్ అంటాం. సో పిచ్ అంటే వన్ కంప్లీట్ ఓకే రొటేషన్ చేస్తే, వన్ కంప్లీట్ రొటేషన్ చేస్తే దేన్ని రొటేట్ చేయాలా? సర్క్యులర్ స్కేల్ ని. వన్ కంప్లీట్ రొటేషన్ చేసినప్పుడు ఇక్కడ మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత వస్తుంది సార్ అంటే, వన్ కంప్లీట్ రొటేషన్ ఆన్ సర్క్యులర్ స్కేల్ విచ్ షోస్ మెయిన్ స్కేల్ ఆఫ్ 0.5 mm. అంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉంటుంది అంటే 0.5 mm గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు? వన్ టైం రొటేట్ చేస్తే. ఎప్పుడైతే సర్క్యులర్ స్కేల్ ని వన్ టైం రొటేట్ చేస్తారో అప్పుడు ఇక్కడ గ్యాప్ ఆర్ మెయిన్ స్కేల్ లో వచ్చే రీడింగ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0.5 mm. దట్ ఈస్ యువర్ పిచ్ వాల్యూ. దట్ ఈస్ యువర్ పిచ్ వాల్యూ. ఓకే.
సో ఇప్పుడు జాగ్రత్త చూడమ్మా, దట్ ఈస్ యువర్ పిచ్ వాల్యూ. నౌ ఇప్పుడు లీస్ట్ కౌంట్ ఫార్ములా, లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పిచ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. పిచ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. దెన్ వాట్ టు గెట్? సో పిచ్ అంటే 0.5 బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్, మొత్తం 50 ఉంటాయి నాన్న ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ 50, 0.5 by 50 విచ్ గివ్స్ టు 0.01 mm. దాన్ని సెంటీమీటర్స్ లో మారిస్తే 0.001 సెంటీమీటర్స్. సో మామూలుగా వెర్నియర్ క్యాలిపర్స్ కి లీస్ట్ కౌంట్ 0.01, బట్ హియర్ 0.001 లీస్ట్ కౌంట్. వెరీ వెరీ మైన్యూట్ వాల్యూ కూడా స్క్రూ గేజ్ తో మెజర్ చేయొచ్చు. సో లీస్ట్ కౌంట్ దేనికి మాక్సిమం పాసిబుల్ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే వెర్నియర్ క్యాలిపర్స్ తో కంపేర్ చేస్తే స్క్రూ గేజ్. ఎందుకంటే లీస్ట్ కౌంట్ ఈజ్ వెరీ లీస్ట్ వాల్యూ కెన్ ఏబుల్ టు మెజర్ 0.001. సో ఇక్కడ చూడమ్మా, ఎప్పుడైతే 1 కంప్లీట్ రొటేషన్ చేస్తారో హియర్ ద గ్యాప్ మెజర్మెంట్ మెయిన్ స్కేల్ వాల్యూ కమ్స్ 0.5. అర్థమవుతుందా? నౌ అది పిచ్ వాల్యూ అంటాం దాన్ని. సో పిచ్ బై ఈ సర్క్యులర్ స్కేల్ మీద టోటల్ రీడింగ్స్ 50 ఉంటాయి నాన్న. అర్థమవుతుందా? సో టోటల్ 50. ఇది నువ్వు మెజర్ చూడు, కావాల్సిన 0 కదమ్మా, ఇక్కడ కొద్ది పైకి చూడు, 45, 45, 46, 47, 48, 49, 50, ఇలా 50 ఉంటాయి. 0 పక్కన ఉంది కదా, సో అది 0.5. ఐఎమ్ టేకింగ్ ద రీడింగ్ యాజ్ మెయిన్ స్కేల్. ఇంకా 50 డివిజన్స్ ఉంటాయి. అర్థమవుతుందమ్మా? సో ఈ 50 డివిజన్స్ రైట్. సో చూడమ్మా, ఇది 0కి 1 మధ్యలో ఉంటుంది గ్యాప్. ఇక్కడ ఇది రొటేట్ చేస్తే 1 కంప్లీట్ రొటేషన్ ఇలా కనబడుతుందమ్మా. సో కాబట్టి 0.5 ఉంటుంది పిచ్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ 50. సో 0.5 by 50 0.01 mm. దాన్ని సెంటీమీటర్స్ లో మారిస్తే 0.001 సెంటీమీటర్స్. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో వాట్ ఈస్ యువర్ లీస్ట్ కౌంట్ హియర్ అని ఎవరన్నా అడిగితే సో గుర్తుపెట్టుకోమ్మా. సో లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్ ఈస్ 0.001 సెంటీమీటర్స్. గుర్తుపెట్టుకోమ్మా. రైట్. నెక్స్ట్ అమ్మా, సో రీడింగ్ వైజ్ వాల్యూ ఇట్ ఈస్ సేమ్, దెర్ ఈస్ నో చేంజ్ హియర్. రీడింగ్ వైజ్ సేమ్ నాన్న. సో రీడింగ్ ఫార్ములా కూడా రాసేసేమ్మా. సో రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా, ఈ స్క్రూ గేజ్ లో థిక్నెస్ కనుక్కోవడానికి రీడింగ్ ఏంటి? సేమ్ నాన్న, ఎంఎస్ఆర్ ప్లస్ ఆడ విసి కదా, ఈడ సిసి నాన్న, సిసి ఇంటూ ఎల్సి. సర్క్యులర్ కోఇన్సిడెన్స్ అంతేరా, ఇంకేం లేదమ్మా. ఎంఎస్ఆర్ అంటే ఇక్కడ 0తో ఈ 0 లైన్ తో కోయిన్సైడ్ అయ్యేది ఎంఎస్ఆర్ నాన్న. సిసి ఏ డివిజన్ తో మ్యాచ్ అవుతుంది? ఎల్సి. సబ్స్టిట్యూట్ చేయి, గెట్ యువర్ ఆన్సర్. ఎంఎస్ఆర్ అంటే ఇక్కడ 0తో ఇక్కడ ఈ 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్, ఈ లైన్ ఉంది కదా 0 డివిజన్, ఈ లైన్ ఎంఎస్ఆర్ లైన్ తో కోయిన్సైడ్ అయ్యేది. ఓకేనా? సో ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ నీకు కనిపించే రీడింగ్ నాన్న 0 తర్వాత ఉంది. సో కాబట్టి 0.5 దాన్ని బేస్ చేసుకోండి. సరే ఒక ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. టేక్ స్క్రీన్ షాట్ మా. టేక్ స్క్రీన్ షాట్. ఎస్. నౌ సీ. ఓకే. ఎస్. నౌ సీ మా హియర్. Suppose now I am taking an object here and place here. Okay. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తున్నానమ్మా. See carefully. Let us consider this is the object I am placing here. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తున్నానమ్మా. This is the wire. ఓకే, ఒక వైర్ ని ప్లేస్ చేస్తున్నాను నాన్న. ఓకే, ఈ వైర్ యొక్క ఓకే థిక్నెస్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఐ am placing between two studs and this is the wire thickness I want to calculate. Yes, then what you have to do? So first అమ్మా ఎంఎస్ఆర్ వాల్యూ కావాలా నాన్న. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎంఎస్ఆర్ వాల్యూ అర్థం ఏంటి సార్ అంటే, ఎంఎస్ఆర్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే ఈ మెయిన్ స్కేల్ మీద కనబడే వాల్యూ అమ్మా. ఓకేనా? మెయిన్ స్కేల్ షోన్ వాల్యూ, మెయిన్ స్కేల్ షోన్ వాల్యూ. ఓకే, అది 99% ఓకే 0.5 ఉంటుందమ్మా. 99% 0.5 ఉంటుంది. ఎందుకంటే థిక్నెస్ అంటే వెరీ స్మాల్ కాబట్టి 0.5 99% వాల్యూ ఉంటుంది.
దీని దాటితే 1 mm యూ హ్యావ్ టు టేక్. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని సర్క్యులర్గా రొటేట్ చేస్తే ఇక్కడ నీకు 0.5, దాన్ని ఇంకాస్త ఇంకో డివిజన్ కనబడింది అనుకోండి 1 mm యూ హ్యావ్ టు టేక్. సో బట్ ఈ 0.5 మ్యాక్సిమం 99% కేసెస్ ఎంఎస్ఆర్ 0.5 ఉంటుందన్న. ఓకే, తర్వాత సిసి అంటే మెయిన్ స్కేల్ లైన్తో, జాగ్రత్త గుర్తుపెట్టుకో, మెయిన్ స్కేల్ లైన్తో సర్క్యులర్ స్కేల్, అర్థమవుతుందా, విచ్ డివిజన్ కోయిన్సైడ్స్. ఇప్పుడు చెప్పు ఏమవుతుందో, జాగ్రత్త చూడన్న. ఇప్పుడు ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం, 0 తర్వాత నాకు ఏ డివిజన్ కనపడలేదు. సో 0కి డివిజన్కి మధ్యలో ఉంది ఇక్కడ ఇది. సో కాబట్టి 0.5 ఎంఎస్ఆర్ అమ్మ. సో కాబట్టి ఎంఎస్ఆర్ 0.5 mm. తర్వాత ఇక్కడ చూడన్న, ఏ డివిజన్తో మ్యాచ్ అవుతుందో చూడన్న, ఏ డివిజన్తో మ్యాచ్ అవుతుందో చూడండి. ఈ ఎంఎస్ఆర్ లైన్ మెయిన్ స్కేల్ మీద ఉండే లైన్, ఇది ఎంఎస్ఆర్ లైన్ అంటారు నాన్న. ఇది ఏ డివిజన్తో మ్యాచ్ అవుతుందో చూడమ్మా. ఈ డివిజన్ మ్యాచ్ అవుతాను. సో అంటే 4 అంతేనా, 4 పైన 5 ఉందిగా 4. సో ఇక్కడ ఎంఎస్ఆర్ లైన్ సర్క్యులర్ స్కేల్ మీద ఏ డివిజన్తో మ్యాచ్ అవుతాను, 4తో మ్యాచ్ అవుతాను. సో కాబట్టి సర్క్యులర్ స్కేల్ విల్ బి 4. అంటే ఇక్కడ ఎంఎస్ఆర్ వాల్యూ 0.5, సర్క్యులర్ స్కేల్ కోఇన్సిడెన్స్ 4. అప్పుడు రీడింగ్ ఏమవుతుంది? సో దెన్ రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్ఆర్ దట్ ఈస్ 0.5 mm ప్లస్ సిసి ఇంటూ ఎల్సీమా. సో ఎల్సీ అంటే 0.01 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎం, సిఎం అయితే 0.001. సో అప్పుడు సాల్వ్ చేస్తే సో 0. ఎంత వస్తుంది? 0.04 ప్లస్ 0.5 0.54 mm వస్తుందమ్మా. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు టేక్ ద రీడింగ్. ఓకే నాన్న. నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ కూడా పాజిటివ్ 0 ఎర్రర్, నెగటివ్ 0 ఎర్రర్, సేమ్ ప్యాటర్న్ యూ గెట్ మా. ఓకే, సో దీని ఎలా చేస్తాం? సేమ్ థింగ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. ఎలా సార్ చూడన్న, నోట్ డౌన్, టేక్ స్క్రీన్ షాట్. ఇది నార్మల్గా రీడింగ్ తీసుకుంటే కాన్సెప్ట్ అమ్మా. సో ఫస్ట్ ఎంఎస్ఆర్ షోన్ వాల్యూ మెయిన్ స్కేల్ని మాత్రం ఫోకస్ అయ్యి, 0 తర్వాత ఒక డివిజన్కి మధ్యలో ఉంటే 0.5, ఆ డివిజన్ అంటే 0.1 mm 2 mm అట్లా వస్తుందమ్మా. టేక్ ద స్క్రీన్ షాట్. ఎస్, నో సీమా. ఇప్పుడు ఒకసారి చూడన్న, ఇక్కడ నువ్వు ఇంకాస్త ప్లాన్ చేస్తే సపోజ్ చూడమ్మా, ఇక్కడ కనబడుతుంది కదా డివిజన్ స్టూడియోలా కనబడుతున్నాయి. ఇది 0 అమ్మా, ఇది 1, 1.5, 2 అట్లా వస్తా ఉంటుంది. సో కాబట్టి 0, 0.5, ఇది 1, కింద ఉండేది 0.5 వేసుకుంటూ పో. 0, 0.5, 1, 1.5, 2 అలా ప్లాన్ చేసుకుంటూ వస్తాం. మ్యాక్సిమం థిక్నెస్ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్ కాబట్టి నీకు ఈ ఫస్ట్ డివిజన్ కింద ఉండే డివిజన్తోనే మ్యాచ్ అయిపోతుంది మ్యాక్సిమం. సో అప్పుడు నీకు ఇక్కడ 0.5 వస్తుంది. అర్థమవుతుందమ్మా. తర్వాత ఇప్పుడు 0 ఎర్రర్, ఎస్ సేమ్ కాన్సెప్ట్, నో చేంజ్. సో 0 ఎర్రర్ ఎలా ఉంటుంది సార్ చూడమ్మా. సో 0 ఎర్రర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, సో వెన్ నో ఆబ్జెక్ట్ ప్లేస్డ్. సో ఆబ్జెక్ట్ ప్లేస్ చేయలేదు నాన్న, సో నో ఆబ్జెక్ట్ ప్లేస్డ్. సో ఆబ్జెక్ట్ ప్లేస్ చేయకుండా, అర్థమవుతుందా, 0 ఆఫ్ ద 0 మ్యాచ్ అవుతాయి. సో 0 ఆఫ్ మెయిన్ స్కేల్ రైట్ కోయిన్సైడ్ విత్ మెయిన్ స్కేల్ యొక్క 0 పైన, ఓకే, 0 ఆఫ్ సర్క్యులర్ స్కేల్ ఉంటే, ఓకే, దాన్ని నో 0 ఎర్రర్ అంటాం. సో దాన్ని మనం ఏమంటాం? నో 0 ఎర్రర్. ఆబ్జెక్ట్ ఈస్ పర్ఫెక్ట్ యూస్, పర్ఫెక్ట్ కాన్సెప్ట్. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ప్లేస్ చేసి నో సాల్వ్ చేస్తూ, ఇది నో 0 ఎర్రర్ కాన్సెప్ట్. సో 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్, 0 ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ రెండు మ్యాచ్ అయ్యింది చూసుకో. 0, 0 పర్ఫెక్ట్ మ్యాచింగ్ నాన్న. అలా ఉంటే 0తో 0 మ్యాచ్ అవుతా ఉంటే, అర్థమవుతుందా, 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్, 0 ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ ఉంటే నో 0 ఎర్రర్, పర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్, యూ కెన్ టేక్ ద రీడింగ్ డైరెక్ట్లీ, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సపోజ్ అలా కాకుండా, రైట్, టేక్ ద స్క్రీన్ షాట్. అలా కాకుండా 0 ఎర్రర్ ఉంటే, 0 ఎర్రర్ ఉందని ఎప్పుడు చెప్తాము? ఇఫ్ జీరోస్ ఆర్ నాట్ కోయిన్సైడ్, రైట్, అప్పుడు 0 ఎర్రర్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆ 0 ఎర్రర్ ఎంత ఉంటుంది సార్? పాజిటివ్ 0 ఎర్రర్, నెగిటివ్ 0 ఎర్రర్. అది ప్లాన్ చేస్తామమ్మా. సరే ఎలా సార్ చూడన్నా. సో నో డౌన్. సో ఇక్కడ ఇఫ్ జీరోస్ ఆఫ్ మెయిన్ స్కేల్ అండ్ సర్క్యులర్ స్కేల్ నాట్ కోయిన్సైడ్,
ఇఫ్ జీరోస్ ఆఫ్ మెయిన్ స్కేల్ అండ్ సర్క్యులర్ స్కేల్ నాట్ కోయిన్సైడ్, అప్పుడు ఫామ్ అయ్యేదే జీరో ఎర్రర్. అలాంటివి 2 టైప్స్ ఉంటాయి జీరో ఎర్రర్స్, ఒకటి పాజిటివ్ జీరో ఎర్రర్, ఇంకొకటి నెగటివ్ జీరో ఎర్రర్. సో ఇఫ్ జీరోస్ ఆఫ్ మెయిన్ స్కేల్ అండ్ సర్క్యులర్ స్కేల్ నాట్ కోయిన్సైడ్, కోయిన్సైడ్ అయితే నో జీరో ఎర్రర్, పర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ఎనీ ఆబ్జెక్ట్ థిక్నెస్. బట్ ఇక్కడ జీరోస్ డస్ నాట్ కోయిన్సైడ్, దెన్ జీరో ఎర్రర్ is present, right? Same concept, positive zero error, negative zero error. Take the screenshot. Now positive zero error I have to take the screenshot ma, right? Next, positive zero error. See, positive zero error ela create avutundamma. So positive zero error I am taking. Right, see ma, positive zero error ఏమవుతుంది సార్? Right, see carefully. సో పాజిటివ్ జీరో ఎర్రర్ ఎలా ఉంటుంది సార్? చూడన్నా, ఇది జీరోస్ నాట్ కోయిన్సైడ్. ఎస్ సార్, చూడమ్మా, మెయిన్ స్కేల్ ఇది నాన్న, ఇది మెయిన్ స్కేల్, ఇది సర్క్యులర్ స్కేల్, రైట్? ఇప్పుడు మెయిన్ స్కేల్ జీరో ఎక్కడుంది నాన్న? ఇది జీరో. సర్క్యులర్ స్కేల్ జీరో ఎక్కడుంది చూడు, రైట్? సో దెర్ ఇస్ నో కోయిన్సిడెన్స్ హియర్, రైట్? సో ఇక్కడ రెండు కోయిన్సైడ్ కాలేదు. సో ఈ మెయిన్ స్కేల్ జీరోకి కింద జీరో ఉంటే, అర్థమవుతుందా? మెయిన్ స్కేల్ జీరోకి డౌన్ లో జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ ఉంటే, అర్థమవుతుందా? దాన్ని మనము పాజిటివ్ జీరో ఎర్రర్ అంటాం. గుర్తుపెట్టుకో, జీరో ఆఫ్ సర్క్యులర్ స్కేల్, ఓకే, నో ఆబ్జెక్ట్ ప్లేస్డ్, సో ఆబ్జెక్ట్ ఉండకూడదు, నో ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ లేకుండా జీరో ఆఫ్ సర్క్యులర్ స్కేల్ బిలో ద మెయిన్ స్కేల్, బిలో ద జీరో ఆఫ్ మెయిన్ స్కేల్, మెయిన్ స్కేల్ జీరో కింద జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ ఉంటే దాన్ని మనము సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పాజిటివ్ జీరో ఎర్రర్ అంటాం. సో దీన్ని మనం ఏమంటాం? పాజిటివ్ జీరో ఎర్రర్ అని చెప్తాం నాన్న. సో పాజిటివ్ జీరో ఎర్రర్ అంటే జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ మెయిన్ స్కేల్ కి కింద ఉండాలి. ఇది మెయిన్ స్కేల్, సర్క్యులర్ స్కేల్ జీరో కింద ఉండాలి, అది పాజిటివ్ జీరో ఎర్రర్. ఎంత ఉంది సార్? సిసి ఇంటూ ఎల్సి, సేమ్ ప్యాటర్న్, నో చేంజ్ మా. సో సిసి ఇంటూ ఎల్సి జీ, పాజిటివ్ జీరో ఎర్రర్ ఫార్ములా ఎంత ఉంటుంది? సిసి ఇంటూ ఎల్సి, సేమ్ ప్యాటర్న్, నో చేంజ్. సిసి సర్క్యులర్ కోఇన్సిడెన్స్, ఈ జీరో ఆఫ్ ద మెయిన్ స్కేల్ తో ఎంత కోఇన్సిడెన్స్ అవుతుంది? 6, 5 తర్వాత 6 మా, 6 కోయిన్సైడ్ అవుతుంది నాన్న. 36 ఇంటూ లిస్ట్ కౌంట్, సో 0.01 mm. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? నథింగ్ బట్, సో హియర్, సో 0. సో అప్పుడు ఇక్కడ 0.06 mm ఈజ్ యువర్ పాజిటివ్ జీరో ఎర్రర్. సో ఇది పాజిటివ్ జీరో ఎర్రర్ అవుతుందమ్మా. ఓకే, సో ఇది పాజిటివ్ జీరో ఎర్రర్ అయితే అప్పుడు కరెక్షన్ ఏమవుతుంది? నెగటివ్. సేమ్ స్క్రూ, వెర్నియర్ క్యాలిపర్స్ టైప్, నో చేంజ్. సో సీ కేర్ఫుల్లీ హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇది క్లియర్ మా? సో పాజిటివ్ జీరో ఎర్రర్ వితౌట్ ఆబ్జెక్ట్, జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్, బిలో ద మెయిన్ స్కేల్, రైట్? సో ఇప్పుడు ఈ సర్క్యులర్ స్కేల్ కోఇన్సిడెన్స్ సిసి ఇంటూ ఎల్సి. సో మెయిన్ స్కేల్ లైన్ తో ఎంత వాల్యూ కోయిన్సైడ్ అవుతుందంటే 6, లీస్ట్ కౌంట్ 0.01 mm, 0.06 mm is your positive zero error. ఓకే, నౌ ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ ప్లేస్ చేయండి, రైట్? పాజిటివ్ జీరో ఎర్రర్ గుర్తుపెట్టుకోమ్మా, పాజిటివ్ జీరో ఎర్రర్ 0.06. ఓకే, టేక్ ద స్క్రీన్ షాట్. ఇది పాజిటివ్ జీరో ఎర్రర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, నౌ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్. సి ఇక్కడే చేస్తాను చూడమ్మా. నౌ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్, రైట్? సో నౌ ఆబ్జెక్ట్ ఐఎమ్ ప్లేసింగ్ హియర్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాను. వైర్, ఓకే, ఆబ్జెక్ట్ ప్లేస్డ్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది సార్? సో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే సేమ్ రీడింగ్, డోంట్ వరీ. ఎంఎస్ఆర్ ఇక్కడ 0 తర్వాత ఫస్ట్ డివిజన్ కనబడుతుంది చూడమ్మా, 0 తర్వాత ఇక్కడ ఫస్ట్ డివిజన్ కనబడతా ఉంది. సో కాబట్టి సింప్లీ వాట్ యు కెన్ సే హియర్. సో అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు? సో 0 తర్వాత ఫస్ట్ డివిజన్ కనబడతా ఉంది మీకు. సో కాబట్టి అప్పుడు ఇక్కడ రీడింగ్ ఏం రాయొచ్చమ్మా? సో ఎంఎస్ఆర్ ప్లస్ సిసి ఇంటూ ఎల్సి, రైట్?
మైనస్ పాజిటివ్ జీరో ఎర్రర్ కరెక్షన్ తగ్గించాలి. సో మైనస్ పాజిటివ్ జీరో ఎర్రర్ అంటే మైనస్ 0.06. అప్పుడు ఎంఎస్ఆర్ 0 పక్కన ఉండే డివిజన్ 0.5, ఈచ్ డివిజన్ 0.5. సింపుల్. కాల్చిన రాసుకో. మెయిన్ స్కేల్ మీద ఈచ్ డివిజన్ 0.5 mm ఉంటుందన్న. క్లియర్లీ నోట్ ఇట్. ఓకే, సో అప్పుడు 0.5 ప్లస్ సిసి నాన్న. సిసి అంటే సర్క్యులర్ కోఇన్సిడెన్స్. ఎంత? 10, 11, 12, 13. సో 13తో మ్యాచ్ అవుతుంది ఇక్కడ. 13 ఇంటూ లిస్ట్ కౌంట్ 0.01 మైనస్ 0.06. సో సాల్వ్ ఇట్. వాట్ టు గెట్? టెల్ మీ మా. రైట్. సో యువర్ వాల్యూ ఈస్ 0.57 mm. ఓకే, సో ఇది ఎంఎంలో అడిగితే అమ్మా ఇలా మీరు సాల్వ్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ పాజిటివ్ జీరో ఎర్రర్ కాన్సెప్ట్. నెక్స్ట్ గో ఫార్ నెగటివ్ జీరో ఎర్రర్. సో టేక్ స్క్రీన్ షాట్ మా. సో దిస్ ఈజ్ యువర్ పాజిటివ్ జీరో ఎర్రర్ నాన్న. రైట్, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ నెగటివ్ జీరో ఎర్రర్ సీమా. సో నెగటివ్ జీరో ఎర్రర్ ఎలా రాస్తాం సార్? ఓకే, సో నెగటివ్ జీరో ఎర్రర్ ఎలా ఉంటుంది చూడమ్మా. రైట్, నౌ సి నెగటివ్ జీరో ఎర్రర్ హౌమా. సో నెగటివ్ జీరో ఎర్రర్లు ఎలా ఉంటుంది సార్ అంటే, సో ఇక్కడ మీకు కొద్ది గ్యాప్ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందమ్మా, బట్ యాక్చువల్గా ఉండదు. ఇక్కడ చూడన్న జీరో ఆఫ్ ద, ఇక్కడ నాన్న నెగటివ్ జీరో ఎర్రర్. సో నెగటివ్ జీరో ఎర్రర్ మా రివర్స్. సో జీరో ఆఫ్ సర్క్యులర్ స్కేల్ ఓకే లైస్ అబౌవ్ జీరో ఆఫ్ మెయిన్ స్కేల్. అబౌవ్ జీరో ఆఫ్ మెయిన్ స్కేల్. సో జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ కంటే పైన జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ ఉంటే, జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ కింద ఉంటే రైట్ పాజిటివ్ జీరో ఎర్రర్. జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ మెయిన్ స్కేల్ కంటే పైన ఉంటే నెగటివ్ జీరో ఎర్రర్. కాన్సెప్ట్ ఈ సేమ్, సిసి ఇంటూ ఎల్సి. రైట్, సో ఇప్పుడు ఇక్కడ సిసి ఎంత సార్ అంటే, సో ఇక్కడ నథింగ్ బట్ 46తో మ్యాచ్ అవుతుందమ్మా ఇక్కడ సర్క్యులర్ కోఇన్సిడెన్స్. 46 ఇంటూ 0.01 రైట్. సో ఎంఎం 0.46 mm. ఇది నీకు నెగటివ్ జీరో ఎర్రర్. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్లేస్ చేస్తే రైట్. సో ఇఫ్ యూ ప్లేస్ ఆబ్జెక్ట్ హియర్, ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తున్నాం నాన్న. రైట్, సో ఇఫ్ ఐ ఆమ్ ప్లేసింగ్ అన్ ఆబ్జెక్ట్ హియర్, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తున్నామ్మా. ఆబ్జెక్ట్ ప్లేస్డ్, దెన్ టేక్ రీడింగ్. సో రీడింగ్ తెలుసు కదా, ఎస్ ఎంఎస్ఆర్ ప్లస్ సిసి ఇంటూ ఎల్సి, సేమ్ ప్యాటర్న్ మా, బట్ నెగిటివ్ జీరో ఎర్రర్. నెగిటివ్ లో ఉంది కదా, కరెక్షన్ పాజిటివ్ ప్లస్ 0.46. నౌ సాల్వ్ ఇట్. ఎంఎస్ఆర్ మెయిన్ స్కేల్ మీద కనబడేది ఫస్ట్ డివిజన్ ఉంది కాబట్టి 0.5 ప్లస్ సిసి నాన్న. సిసి అంటే మెయిన్ స్కేల్ లైన్ తో ఎంత కోయిన్సైడ్ అవుతుందంటే 15. సో 15 ఇంటూ ఎల్సి 0.01 ప్లస్ 0.46. నౌ వాట్ ఈస్ యువర్ రీడింగ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్? సో అప్పుడు రీడింగ్ ఎంత వస్తుంది చెప్పమ్మా. సో దెన్ రీడింగ్ విల్ బి వాట్? సో 15 ఇంటూ 0.01 right plus 0.46 right plus 0.5, 1.11 mm you get. That is a reading ma. Right, so ఇలా స్క్రూ గేజ్ ని సాల్వ్ చేస్తావమ్మా. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, స్క్రూ గేజ్ కాన్సెప్ట్ ఏంటి. సో మెయిన్ స్కేల్ మీద ఎంత వాల్యూ అయితే కనబడుతుందో ఈచ్ డివిజన్ 0.5 ప్లాన్ చేసుకోండి. నాన్న టేక్ స్క్రీన్ షాట్ ఫస్ట్. నాన్న ఇక్కడ ప్రతి డివిజన్ ఈడమ్మా, ఈడ కనిపించే ప్రతి డివిజన్ 0.5 నానా. సో 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5 అట్లా రాసుకుంటూ వెళ్ళండి. బట్ మాక్సిమం 0.5 కనబడుతుంది. అంత హ్యూజ్ ఆబ్జెక్ట్ మనం ప్లేస్ చేయము. రైట్, ఫస్ట్ ఇక్కడ ఎంఎస్ఆర్ వాల్యూ కావాలి అంటే కనిపించే డివిజన్, ఒక డివిజన్ నాకు కనబడుతుంది 0.5, సెకండ్ డివిజన్ కనబడుతుంది 1,
థర్డ్ డివిజన్ కనబడుతుంది 1.5 అలా వేసుకో. సిసి మెయిన్ స్కేల్ లైన్ తో సర్క్యులర్ స్కేల్లో ఏ వాల్యూతో కోయిన్సైడ్ అవుతుందో చూడు. ఎల్సి కనుక్కో. ఎల్సి పిచ్ బై నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ వే యు గెట్ యువర్ ఆన్సర్. పాజిటివ్ జీరో ఎర్రర్ అంటే జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ కింద ఉండాలి. అర్థమవుతుందా? సిసి ఇంటూ ఎల్సి చేస్తారు, కరెక్షన్ మైనస్ చేస్తారు. నెగిటివ్ జీరో ఎర్రర్లో జీరో పైన ఉండాలి. సిసి ఇంటూ ఎల్సి అది ప్లస్ చేస్తారు, కరెక్షన్ అయిపోయి. సింపుల్. ఓకే రైట్. టేక్ స్క్రీన్ షాట్, ట్రై. సో ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్. ఎస్ మా, what is the problem given? See, the pitch and number of divisions, the pitch and number of divisions on the circular scale for a given screw gauge are 0.5 mm. pitch ఇచ్చాడమ్మా. సో పిచ్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 0.5 mm అన్నాడు. అండ్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్, సో నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ n వాల్యూ 100 ఇచ్చాడు. ఎస్ సార్. వెన్ ద స్క్రూ గేజ్ ఈజ్ ఫుల్లీ టైటెండ్ without any object, the zero of the circular scale lies 3 divisions below the mean line. అంటే మెయిన్ స్కేల్ లైన్ కి 3 divisions కింద ఉందంట నాన్న, అంతేనా? సో ఎప్పుడైతే జీరో ఆఫ్ ద రైట్ సర్క్యులర్ స్కేల్ బిలో ఉంటుందో, రైట్, బిలో ద మెయిన్ స్కేల్ లైన్, బిలో ఉంటే దెన్ విచ్ ఎర్రర్? పాజిటివ్ జీరో ఎర్రర్, రైట్. సో పాజిటివ్ జీరో ఎర్రర్ ఇచ్చాడమ్మా. ఓకే సార్. ఎంత ఇచ్చాడంట? సో సర్క్యులర్ కోఇన్సిడెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? 3. ఓకే సార్. ఫస్ట్ ఇక్కడ పిచ్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి లిస్ట్ కౌంట్ కనుక్కో. సో ఎల్సి ఈజ్ ఈక్వల్స్ టు పిచ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ అంటే నథింగ్ బట్ పిచ్ అంటే 0.5 బై 100. సో 0.5 బై 100 అంటే 0.005 mm. ఇది లిస్ట్ కౌంట్, రైట్. ఎస్ సార్. పాజిటివ్ జీరో ఎర్రర్, పాజిటివ్ జీరో ఎర్రర్ ఫార్ములా సిసి ఇంటూ ఎల్సి. ఎస్ సార్. 3 అని వాడిచ్చాడు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ 3 ఇంటూ 0.005, రైట్. సో 0.015 mm. ఇది పాజిటివ్ జీరో ఎర్రర్. సో ఇది లిస్ట్ కౌంట్, ఇది పాజిటివ్ జీరో ఎర్రర్. ఎనీ డౌట్స్ అప్ టు హియర్ ఆస్క్. నెక్స్ట్ టేక్ రీడింగ్. రీడింగ్ అనుకుంటే ద రీడింగ్ ఆఫ్ మెయిన్ స్కేల్ అండ్ సర్క్యులర్ స్కేల్ థిన్ షీట్ ఆర్ 5.5 48 అన్నాడు. దీనికి రీడింగ్ అనుకోమ్మా. సో రీడింగ్ అనుకుంటే 5.5 ప్లస్ సిసి వాడేచ్చాడమ్మా 48 ఇంటూ లిస్ట్ కౌంట్ అన్న 0.005. ఎస్ సార్. నన్న పాజిటివ్ జీరో ఎర్రర్, కరెక్షన్ నెగిటివ్. సో మైనస్ 0.015. దిస్ ఈజ్ యువర్ రీడింగ్ యూ గెట్. నౌ సాల్వ్ ఇట్. సో రీడింగ్ ఎంఎస్ఆర్ ప్లస్ సిసి ఇంటూ ఎల్సి, పాజిటివ్ జీరో ఎర్రర్, నెగిటివ్ కరెక్షన్. సో దీన్ని సాల్వ్ చేయమ్మా. సో వాట్ టు గెట్ హియర్? సో ఇక్కడ 48 ఇంటూ 0.005, రైట్, మైనస్ 0.015 ప్లస్ 5.5, 5.725 మా, రైట్. ఎస్, 5.725, 5.725 mm. Option B. Take screenshot. Any doubts, ask. Next, go for second problem. Yes, ma'am. Now go for second problem. Right. Second problem, Seema. Tell me how to solve it. Second problem, take the screenshot, pause the screen, try. Second problem, see, the density of a solid ball is to be determined in an experiment. So density kanukunnadantana, density of a solid ball is to be determined in an experiment. Okay, sir. The diameter of the ball is measured with a screw gauge. So diameter of the ball is screw gauge to measure cheyalankunnadu. Whose pitch is 0.5 mm. So pitch value ichadamma. So pitch value 0.5 mm. Yes, sir.
there are 50 divisions on circular scale. So number of circular scale divisions ఎంత 50. ఫస్ట్ లీస్ట్ కౌంట్ రాసేసాయి. లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పిచ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ అంటే 0.5/50. సో 0.5/50 అంటే 0.01 mm, రైట్. సో 0.01 mm. Okay. The reading on main scale is 2.5 mm. Reading on main scale is అంటే MSR వాల్యూ ఎంత ఇచ్చాడు? 2.5 mm అన్నాడు. అండ్ దట్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ అంటే కోఇన్సిడెన్స్ 20 divisions. Yes sir. Now if the measured mass of the ball has relative error of 2%, relative errors కాన్సెప్ట్ మా. సో మాస్ వచ్చేసి రిలేటివ్ ఎర్రర్ నే ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటాం, రైట్. రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్ గుర్తుందా? సేమ్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ మాస్ ఇచ్చాడమ్మా. అంటే డెల్టా m/m ఎంత? 2%. అండ్ రిలేటివ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ డెన్సిటీ. సో డెల్టా ρ/ρ పర్సంటేజ్ ఎర్రర్ ఎంత? సో రిలేటివ్ పర్సంటేజ్ ఎర్రర్ అన్నాడు కాబట్టి ఇంటూ 100%. ఓకే. సో ఇంటూ 100% హౌ మచ్? రైట్. ఫస్ట్ రీడింగ్ చేసేసానా? డయామీటర్ రీడింగ్ అనుకో. సో రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఎర్రర్ గురించి నో డిస్కషన్, డైరెక్ట్ ఫార్ములా. సో MSR ప్లస్ CC ఇంటూ LC, రైట్. సో MSR 2.5 ప్లస్ CC 20 అండ్ లీస్ట్ కౌంట్ 0.01. సో 0.2, 2.5, సో 2.7 mm. దట్ ఈస్ యువర్ డయామీటర్, రైట్. వాట్ డెన్సిటీ అడిగాడు? సార్ ఇది డయామీటర్ రీడింగ్. ఓకే అమ్మా, దిస్ ఈజ్ యువర్ డయామీటర్. సార్ డెన్సిటీ రోమా. సో డెన్సిటీ rho is equals to mass by volume, right. So density is equals to mass by volume. Yes sir. దీన్ని పర్సెంటేజ్ ఎర్రర్లోకి మార్చు. రోని ఎలా మార్చచ్చు నాన్న? డెల్టా ρ/ρ ఇంటూ 100% గుర్తుందమ్మా, ఈజ్ ఈక్వల్స్ టు మాస్ నాన్న డెల్టా m/m ఇంటూ 100%. సార్ బై ఉంటే ప్లస్ వేయాలి, రైట్. ప్లస్ వాల్యూమ్ అంటే డెల్టా V/V ఇంటూ 100%. నౌ మాస్ ఇచ్చాడు, వాల్యూమ్ కనుక్కోలేగా. సార్ వాల్యూమ్ ఏమన్నా ఉంది ఇక్కడ డేటాలో? నో సార్. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాల్యూమ్ ఫస్ట్. సరే సార్, వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? నెక్స్ట్ క్వశ్చన్. సో వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. సో వాల్యూమ్ హౌ టు క్యాలిక్యులేట్ హియర్? సో డెల్టా V/V వాల్యూమ్. నన్ను వాడు సాలిడ్ బాల్ అన్నాడు కదా, సాలిడ్ బాల్ ఇచ్చాడమ్మా. సో కాబట్టి సాలిడ్ బాల్ అన్నాడు కాబట్టి వాల్యూమ్ ఎలా కనుక్కుంటాం చూడమ్మా. సో వాల్యూమ్ సాలిడ్ అన్నాడు కదా. సో సాలిడ్ కి వాల్యూమ్ ఫార్ములా 4/3 πr³, రైట్. దీన్ని ఎర్రర్లోకి మార్చు. నన్ను డయామీటర్ బై 2 విచ్ గివ్స్ రేడియస్, కరెక్ట్. R is equals to D/2 అంతేనా? సో R is equals to D/2, రైట్. ఇప్పుడమ్మా సో వాల్యూమ్ దీన్ని ఎర్రర్లోకి మారిస్తేనా లేదా? V is equals to 4/3 πr³ అంటే R అంటే D/2 నాన్న, D³/8. దీన్ని ఎర్రర్లోకి మార్చునా? సో డెల్టా V/V ఇంటూ 100% ఈజ్ ఈక్వల్స్ టు 4/3 π8. వీటిని అన్నిటిని మనం సాల్వ్ చేయలేం, ఎర్రర్లోకి మార్చలేం, ఓన్లీ వేరియబుల్స్. D³ పవర్ ఉంటే పవర్ గెట్ మల్టిప్లైడ్ 3 ఇంటూ డెల్టా D/D ఇంటూ 100%, రైట్. Now substitute, then what to get? So which is equals to mass 2% amma, 2% plus volume. So volume emundi nanna 3 into delta D/D into 100%. So then 2 plus 3 into delta D ante least count error ante ingem ledhu nanna. So 0.01 by diameter true value 2.7 into 100. So solve చేయనా? సో అప్పుడు you get is 2 plus, so 3 తో 3 9s are 27, 0.9 అంతేనా? సో 3 తో ఇది క్యాన్సిల్ అవుతుందన్న.
చూడు 3తో ఇది క్యాన్సిల్ అవుతుంది 0.9 రైట్. సో దాన్ని సాల్వ్ చేస్తే 10/9 వస్తుంది. సో 2 + 10/9, సో 10/9 అంటే 1.1, సో అంటే 3.1%. రైట్. ఎస్ మా 3.1%, ఆప్షన్ సి, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సింపుల్. సో ఎక్కడ మనం ఎర్రర్స్ని దీంతో లింక్ చేస్తాం, అందుకే ఎర్రర్స్లో వెక్టార్స్, తర్వాత ఎర్రర్స్, డైమెన్షన్స్, వెర్నియర్ స్కేల్, స్క్రూ గేజ్ లింక్ ఉంటుంది అన్న. టేక్ స్క్రీన్ షాట్. ఫస్ట్ ఈ స్క్రీన్ షాట్ తీసుకోమా. రైట్. సో ఫస్ట్ వాడు ఇచ్చిండే లీస్ట్ కౌంట్ తీసుకున్నాం. డయామీటర్, మెయిన్ స్కేల్, సర్క్యులర్ స్కేల్ వాళ్ళే ఇచ్చాడు. డయామీటర్ కనుక్కున్నాం. ఇక్కడ డెన్సిటీ అన్నాడు, మాస్ బై వాల్యూమ్, దాన్ని ఎర్రర్ ఫార్ములా వేశాను. వాల్యూమ్ అంటే తెలియదు కానీ సాలిడ్ బాల్ అన్నాడు కాబట్టి 4/3 πr³, r అంటే d/2, d³/8, దాన్ని ఎర్రర్లోకి మార్చాను, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎర్రర్ ఇన్ డయామీటర్ అంటే లీస్ట్ కౌంట్, d అంటే ట్రూ వాల్యూ డయామీటర్ 2.7. యు గెట్ యువర్ థింగ్. ఎనీ డౌట్స్ ఆస్క్. Take screenshot. Right. Next ma. Next bit. Yes. Next bit see ma. Take the screenshot and try. Next bit. Pause the screen. Take screenshot. 2 minutes time. Try ma. Yes. See ma. So how to solve it here? A screw gauge with a pitch annadama. So pitch value given, that is 0.5 mm. Yes sir. Number of circular scale divisions 50. Cut least count calculate cheyochu. So pitch by number of circular scale divisions, then which is equals to 0.5/50, then which is equals to 0.01 mm. This is your list count. Yes sir. Before starting the experiment, before starting the measurement, it is found that when two jaws of the screw gauge are brought in contact, the 45th division coincides with the main scale line and 0 of the main scale is barely visible అన్నాను. అంటే ఇది ఏ డివిజన్? 45th డివిజన్ మెయింటైన్ అవుతుందంట. అంటే అది ఏ టైపు అంటే 0 ఎక్కడ ఉంటుంది అంటే 0 పైన ఉంటుందన్న. ఎప్పుడైతే ఇక్కడ 45th డివిజన్ కోయిన్సైడ్ అవుతుంది, ఓకే, 45th డివిజన్ కోయిన్సైడ్ అవుతుంది, రైట్, నో ఆబ్జెక్ట్ అన్నాడు. సో కాబట్టి 0 ఎర్రర్ అవుతుంది. బట్ 45th డివిజన్ అంటే సో 0 ఆఫ్ సర్క్యులర్ స్కేల్ అబౌవ్ మెయిన్ స్కేల్. సో 0 ఆఫ్ సర్క్యులర్ స్కేల్ అబౌవ్ మెయిన్ స్కేల్ ఉంటుందన్న. సో అబౌవ్ మెయిన్ స్కేల్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం -0 ఎర్రర్. సింపుల్. సో ఆ -0 ఎర్రర్ ఎంత ఇచ్చారు సార్? సిసి ఇంటూ ఎల్సి. ఎస్ సార్. ఆ సిసి 45, ఎల్సి ఎంత? సో 0.01, 45 into 0.01, సో 0. అంతేనా? 0.45 get. సో 0.45 రైట్. తర్వాత అమ్మా, సో ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద షీట్ ఇఫ్ మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ 0.5, 25th డివిజన్ కోయిన్సైడ్స్ విత్ మెయిన్ స్కేల్ లైన్ అన్నాడు. సో దీనికి రీడింగ్ ఏం రాస్తామమ్మా? సో రీడింగ్ ఎంఎస్ఆర్, దట్ ఈస్ 0.5 ప్లస్ సిసి 25 ఇంటూ లిస్ట్ కౌంట్ 0.01 రైట్. తర్వాత -0 ఎర్రర్, కరెక్షన్ పాజిటివ్ ప్లస్ 0.45 రైట్. సో దెన్ వాట్ టు గెట్ హియర్? సో ఇప్పుడు ఏమవుతుందమ్మా? 25 ఇంటూ 0.01 రైట్ ప్లస్ 0.45 రైట్ ప్లస్ 0.5, సో 1.2 వస్తుందమ్మా. (0.01). 45th division coincides with main scale. So CC into LC చేయాలి కదా. What is the thickness if the main scale reading is 0.5? సో 0 అప్వర్డ్ ఉంది. ఒక్క నిమిషం. 45th డివిజన్ కోయిన్సైడ్స్ విత్ మెయిన్ స్కేల్ లైన్ అన్నాడమ్మా. అంటే అప్పుడు 0 లైన్కి ఎంత ఉంటుంది అది చూడాలి.
అక్కడ చిన్న మిస్టేక్ అయిందమ్మా. ఇక్కడ ఇక్కడ 45th డివిజన్ కోయిన్సైడ్. ఓకే, 45th డివిజన్ కోయిన్సైడ్స్ విత్ మెయిన్ స్కేల్ లైన్ అన్నాడు కదా, అంటే 45 కదా. అంటే అప్పుడు మెయిన్ స్కేల్ లైన్ తీసుకుంటప్పుడు ఏమవుతుంది, జీరోకి 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్ ఇస్ బేర్లీ విజిబుల్. 1.2 mm వస్తుందమ్మా ఇది తీసుకుంటే. ఒకవేళ అక్కడ 45th డివిజన్ బేస్ చేసుకొని చేస్తే చూడమ్మా, సో మామూలుగా ఇది మెయిన్ స్కేల్ నాన్న, రైట్, ఇది సర్క్యులర్ స్కేల్ ఇలా ఉంటుంది కదా, ఇది మెయిన్ స్కేల్ లైన్, రైట్, ఇది 45th తో కోయిన్సైడ్ అవుతుందంట, రైట్, 0 పైన ఉంటుంది అప్పుడు, అంతే కదా. సర్క్యులర్ కోయిన్సిడెన్స్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో సర్క్యులర్ కోయిన్సిడెన్స్ 45 వేస్తాం మామూలుగా, బట్ వాడిచ్చిన దాని ప్రకారం అయితే ఇక్కడ 0 to 45 అంటే 5 డివిజన్స్ గ్యాప్ ఉంటుందమ్మా. సో కాబట్టి 5 వేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాడు ఆన్సర్ కోసం. సో 5 వేసుకుంటే అప్పుడు సిసి ఇంటూ ఎల్సి ఏమవుతుంది, 5 ఇంటూ రైట్ 0.01, సో అప్పుడు 0.05 అవుతుంది. అప్పుడు రీడింగ్ వైజ్ ఆలోచన చేస్తే, సో అప్పుడు రీడింగ్ వచ్చేసి 0.5 ప్లస్ 25 ఇంటూ 0.01 ప్లస్ 0.05, అప్పుడు మీకు 0.8 mm వస్తుందమ్మా. సో మీకు 2 ఆన్సర్స్ వచ్చాయి. బేస్డ్ ఆన్ యువర్ ఆప్షన్స్ యూ హ్యావ్ టు చూస్ ఇట్. సో ఇక్కడ మామూలుగా అయితే ఏదైతే కోఇన్సిడెన్స్ ఉంటుందో తీసుకుంటాం, బట్ ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేస్తాడమ్మా. సో లేకపోతే 1.2 mm ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ కంప్లీటెడ్ మా. yes, next problem. yes ma, take screenshot. yes ma, take screenshot this one. Now see how to do it. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడమ్మా. కన్సిడర్ ఏ వెర్నియర్ క్యాలిపర్. ఓకే, కన్సిడర్ ఏ వెర్నియర్ క్యాలిపర్ in which each 1 centimeter on the main scale is divided into 8 equal divisions. Consider వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకోవాలంటే క్యాలిపర్స్ తీసుకున్నాం నాన్న, రైట్. క్యాలిపర్లో ఓకే 1 centimeter ఆన్ మెయిన్ స్కేల్లో ఎస్ సార్ 1 centimeter కోయిన్సైడ్స్ విత్ ఓకే 8 ఈక్వల్ డివిజన్స్ అన్నాడమ్మా. అప్పుడు 1 MSD ఏమవుతుంది, సో 1 MSD ఈజ్ ఈక్వల్స్ టు 1/8 నాన్న. 1 centimeterలో 8 డివిజన్స్ ఉంది. సో మామూలుగా 1 centimeter 10 డివిజన్స్ ఉంటుంది, 0.1. సో 1/8 కదా, సో 0.125 రైట్ సెంటీమీటర్స్. సెంటీమీటర్ ఇచ్చాడు 1 centimeter. ఎస్ సార్. అండ్ స్క్రూ గేజ్ విత్ 100 డివిజన్స్ ఆన్ సర్క్యులర్ స్కేల్. ఓకే, సో స్క్రూ గేజ్ లో 100 డివిజన్స్ ఉందంట. ఓకే అమ్మా. ఇన్ వెర్నియర్ క్యాలిపర్స్ 5 డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. క్యాలిపర్ లోనే తీసుకుందాం. 5 డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్స్ విత్ 4 డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్. 5 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఇస్ ఈక్వల్స్ టు కోయిన్సైడ్స్ విత్ 4 మెయిన్ స్కేల్ డివిజన్స్ అంటానా. రెస్ట్ అప్పుడే విఎస్డి చెప్పేసాయి. సో అప్పుడు విఎస్డి ఇస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎంఎస్డి అంటే 0.125 రైట్. సో 0.125 by 5, అప్పుడు విఎస్డి ఎంత వస్తుంది అన్న. సో ఇక్కడ 0.125 అంటే 1/8 అంటే 40 అంటే 1/10, సో 0.1 సెంటీమీటర్ వస్తుంది రైట్. 0.125 1/8 వేసుకోమా. 8 into 5 40, 1/10 0.1 రైట్. అప్పుడు లీస్ట్ కౌంట్ చెప్పేచ్చా. సో లీస్ట్ కౌంట్ ఎంఎస్డి మైనస్ విఎస్డి. సో ఎంఎస్డి మైనస్ విఎస్డి చేస్తే ఎంఎస్డి 0.125 మైనస్ విఎస్డి 0.1,
సో అప్పుడు 0.025 సెంటీమీటర్స్. దట్ ఈస్ యువర్ లిస్ట్ కౌంట్. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ స్కేల్లో రైట్. సో ఇక్కడ 1 సెంటీమీటర్ అర్థమవుతుందా? సో 1 సెంటీమీటర్ 8 డివిజన్స్ అన్నాడమ్మా. సో కాబట్టి 1 సెంటీమీటర్ 1/8 హ్యాపీగా అయిపోయింది. తర్వాత 5 వెర్నియర్ స్కేల్ డివిజన్స్, 4 డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈక్వల్ చేస్తున్నాం, లీస్ట్ కౌంట్ కనుక్కుంటున్నాం. హ్యాపీ. నెక్స్ట్ ఇన్ స్క్రూ గేజ్. ఇప్పుడు స్క్రూ గేజ్ ప్యాటర్న్ లో పోతున్నాడు. 1 కంప్లీట్ రొటేషన్ ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ మూవ్స్ ఇట్ బై 2 డివిజన్స్ ఆన్ లీనియర్ స్కేల్ అన్నాడమ్మా. రైట్. అంటే ఇక్కడ పిచ్ వాల్యూ. సో పిచ్ వాల్యూ కనుక్కోమ్మా. పిచ్ వాల్యూ ఏమి ఇచ్చాడు అన్న? 2 times ద లీస్ట్ కౌంట్. సో అంటే 2 into ఓకే. సో ఇక్కడ వాడి చిన్న చూడమ్మా పిచ్ వాల్యూ. 1 కంప్లీట్ రొటేషన్ ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ మూవ్స్ ఇట్ బై 2 డివిజన్స్ ఆన్ లీనియర్ స్కేల్ అన్నాడు. సో 2 డివిజన్స్ ఆన్ లీనియర్ స్కేల్ అన్నాడమ్మా. సో 2 డివిజన్స్ ఆన్ లీనియర్ స్కేల్ అంటే సో నథింగ్ బట్ సో 2 డివిజన్స్ ఆన్ లీనియర్ స్కేల్ అన్నప్పుడమ్మా సో 2 డివిజన్స్ ఆన్ లీనియర్ స్కేల్ అంటే 0.05 సెంటీమీటర్స్ మా, నాట్ 0.5, 0.05. సో అప్పుడు ఇంకా లీస్ట్ కౌంట్ చెప్పేసి లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పిచ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. సో 0.05 బై రైట్ 0.05 బై ఎంతమ్మా 0.05 బై 100 సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. సో 0.005 mm. అదే సెంటీమీటర్స్ లో నో నీట్ 0.005 mm. ఓకే, ఇది లిస్ట్ కౌంట్. ఏ చూడమ్మా, ఫస్ట్ ఆప్షన్ ఏ. ఇఫ్ ద పిచ్ ఆఫ్ ద స్క్రూ గేజ్ is twice the least count of the vernier calipers, the least count of the screw gauge is 0.01. ఇక్కడ 0.005 వస్తుంది నాన్న లీస్ట్ కౌంట్. సో 0.005 కాబట్టి ఏ వాల్యూ ఇస్ రాంగ్. బి చూడు. ఇఫ్ ద పిచ్ ఆఫ్ ద స్క్రూ గేజ్ is twice the least count of vernier calipers, the least count of the screw gauge 0.005. yes, B is your correct answer. So option B ma, take screenshot. నాన్న ఈ పిచ్ వాల్యూ 0.05 ఎలా వచ్చింది అనడానికి కూడా ప్రూఫ్ చూడు, కన్ఫ్యూజ్ కావద్దు. ఆప్షన్ ఏ తీసుకో. ఫస్ట్ ఏమిచ్చాడు? ఇఫ్ ద పిచ్ ఆఫ్ ద స్క్రూ గేజ్ ఈస్ ట్వైస్ ద లిస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ అన్నాడు. సో ట్వైస్ ద లిస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ అన్నాడు. అంటే నథింగ్ బట్ వెర్నియర్ క్యాలిపర్స్ లో లీస్ట్ కౌంట్ కి ట్వైస్ చేయాల. అంటే 0.025 into 2 అప్పుడు ఏమవుతుందన్న 0.05. అది ఇక్కడ రాసా. అప్పుడు లిస్ట్ కౌంట్ కనుక్కుంటే ఏమైందంట 0.005, కానీ వీడు ఇక్కడ 0.01 ఇచ్చాడు. రైట్, విచ్ ఈజ్ రాంగ్. అందుకే ఇది రాంగ్ అమ్మా. బట్ లిస్ట్ కౌంట్ కనుక్కుంటే 0.005 వస్తాను, కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. సో నీకు ఒకవేళ కన్ఫ్యూజన్ వస్తే రిమూవ్ దిస్ వన్, నోట్. సో అప్పుడు ఇక్కడ లీస్ట్ కౌంట్ కనుక్కుంటే రైట్. సో పిచ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. సో దీన్ని పిచ్ అంటాం ఇప్పుడు. సో పిచ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ లీస్ట్ కౌంట్ కనుక్కుంటే ఇది వస్తుంది, ఇది రాదు. సో ఏ రాదు. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్.